configurations using Ansible, and we have taken one Eureka as a microservice. ఈ మైక్రో సర్వీస్ ఇంకా మనకి ఇది కాకుండా ఇంకొక 2 మైక్రో సర్వీస్ ఉన్నాయి అండ్ 1 ఫ్రంట్ ఎండ్ ఉంది. బట్ ఇది అయిపోయిందంటే అది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓన్లీ మనం ఆల్రెడీ పారామీటరైజేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్. ఇన్ దిస్ ప్రాసెస్ వీ హ్యావ్ క్రియేటెడ్ జెన్కిన్స్ ఇన్స్టెన్స్ followed by a slave. Here we are having Java and Maven installed, and we have set it up something called a multi-branch pipeline, so that ప్రతి బ్రాంచ్ వస్తుంది, ప్రతి పిఆర్ ఉంటుంది, అలాగే ప్రతి ట్యాగ్ కూడా మనకి పాపులేట్ అవుతుంది. ఇన్ దట్ వీ హ్యావ్ చూసన్ సంథింగ్ కాల్డ్ మాస్టర్ బ్రాంచ్, అండ్ ఈ మాస్టర్ బ్రాంచ్లో దేర్ ఆర్ మల్టిపుల్ స్టేజెస్ బేసికలీ. ఫస్ట్ వన్ ఇస్ బిల్డ్ ఈస్ డన్, అండ్ నెక్స్ట్ యూనిట్ టెస్ట్ కేసు ఏమైతే అవన్నీ కూడా జరిగాయి. అండ్ బేసిక్గా ఇది స్టేజ్ కింద రాయట్లేదండి. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ దిస్ యాజ్ అ స్టేజ్ సెపరేట్లీ, బట్ వీ హ్యావ్ రిటర్న్ జస్ట్ ఫర్ కస్టమైజేషన్ ఓన్లీ, బికాజ్ మన తర్వాత ఏమైతే ఫార్మాటింగ్ ఉందో ఫర్ దాట్ రీజన్ వీ హ్యావ్ రిటర్న్ దాట్. బట్ ఇది పర్టికులర్ స్టేజ్లో ఉండాల్సిన నీడ్ లేదు. అంటే మీ ఆర్గనైజేషన్ వెళ్ళిన తర్వాత మీకు బిల్డ్ టెస్ట్ ఎలాగైతే ఉంటుందో. నా వాయిస్ క్లియర్ ఉందా అందరికి, లేదా ఏమైనా ఎక్కువ వస్తుందా? లేదు శివ, క్లియర్ ఉంది. ఓకే ఓకే ఫైన్. యా, డాకర్ ఫార్మాటింగ్ ఖచ్చితంగా ఇంకొక స్టేజ్లో ఉండాల్సిన నీడ్ లేదండి. యూ కెన్ హ్యావ్ ఇట్ అస్ సెపరేట్, ఆర్ యూ కెన్ మెన్షన్ ఇట్ ఇంటూ డిఫరెంట్, యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ స్టేజ్ యాజ్ వెల్. లేదు అంటే తీసేసుకోవడానికి ఇది. కాకపోతే మనం ఎందుకు రాసుకున్నాం, యాక్చువల్గా మనకి ఈ ఫార్మాటింగ్ అని తెలియాలి కాబట్టి ఫర్ దాట్ రీజన్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ సంథింగ్ కాల్ యాజ్ ద డిఫరెంట్ ఫార్మాట్. నెక్స్ట్ బిల్డ్ చేసాం, బిల్డ్ లాగిన్ కూడా చేసుకుంటున్నాం. బిల్డ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ అబౌట్ మేవెన్ బిల్డ్, ఇట్స్ అబౌట్ డాకర్ బిల్డ్ అండ్ ఆల్. We are trying to create a Docker file in this particular folder. This folder will be helping us to నెక్స్ట్ స్టెప్స్. అంటే మనం ఎప్పుడైనా మేబీ క్యూబర్నెటిస్ మేనిఫెస్టో రాస్తున్నప్పుడు కానీ, చార్ట్స్ రాస్తున్నప్పుడు కానీ, దిస్ గై విల్ బి హెల్పింగ్ అస్. అంటే మన వాల్యూస్ లాంటివి పెట్టామనుకోండి హెల్మ్ చార్ట్స్లో, అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వీ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ డాకర్ బిల్డ్ అండ్ డాకర్ పుష్ ఈజ్ ఆల్సో డన్. ఓకే, ఇఫ్ ఐ గో బ్యాక్ టు జెన్కిన్స్ ఇన్స్టెన్స్, లెట్ మీ గో బ్యాక్ టు మాస్టర్ 8080. Right. So this is the 2 branches, and currently I'm going with master branch. And obviously last build was done on 10th of March, and everything is success. Build Docker build kuda ayindi, and build, and I mean build in the sense, if you go back here, మనం బిల్డ్ కూడా ఎలా చేసుకుంటున్నాం, వీ హ్యావ్ బిన్ గెటింగ్ ద డైనమిక్ బిల్డ్స్, మీనింగ్ మనకి ఏమైనా ట్యాగ్స్ ఉంటాయి లాస్ట్లో ఇక్కడ. ఈ ట్యాగ్స్ అనేవి వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇట్ యూజింగ్ కమిట్ ఐడి అండి. కమిటెడ్ యూనిక్గా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ అస్. అండ్ వేసి డాకర్ బిల్డ్ అయిపోయిన తర్వాత వీఆర్ ఏబుల్ టు లాగిన్ అండ్ పుష్ కూడా అయింది. కాకపోతే అసలు డాకర్ కి ముందే మనం ఇంకో స్టెప్ చేయాలి, బట్ లాస్ట్ వీక్ వీ హ్యావ్ స్కిప్డ్ దాట్. ఏంటది, మనకి ఇక్కడ అవుతున్నప్పుడు బిల్డ్ చేస్తే బాగానే ఉంది. ఇక్కడ డాకర్ బిల్డ్ చేస్తున్నాం, నెక్స్ట్ డాకర్ పుష్ ఏదో చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, దట్స్ ఓకే. బట్ దేర్ షుడ్ బి సమ్ మెకానిజం వేర్ వీ కెన్ టెస్ట్ ద కోడ్, రైట్? కోడ్ క్వాలిటీ టెస్ట్ చేయాలి కదా. ఓకే, సో కోడ్ క్వాలిటీ టెస్ట్ చేయడానికి వీ హ్యావ్ బిన్ యూజింగ్ సోనార్ అండి. ఓకే, దట్ డజంట్ మీరు ఓన్లీ సోనార్ యూస్ చేయాలని లేదు, రైట్? వీ కెన్ యూస్ సంథింగ్ కాల్ కోడ్ క్యూఆర్ కోడ్ యూస్ చేసుకోవచ్చు, లేదా యూ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ వాట్స్ ఇట్ కాంట్రాస్ట్ యూస్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయండి. ఓకే, సోనార్ ఇస్ ద మోస్ట్ కామన్ వన్, బట్ జనరల్గా ఇన్ ఆర్ రీసెంట్ ఇంప్లిమెంటేషన్స్ అండ్ ఆల్ వీఆర్ బీన్ మూవింగ్ టువర్డ్స్ సంథింగ్ కాల్ కోడ్ క్యూఎల్. ఓకే, ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్కి ఏమో గిట్హబ్ యాక్షన్స్ యూస్ చేస్తున్నాం. గిట్హబ్ యాక్షన్ యూస్ చేస్తున్నప్పుడు టిపికల్గా వీఆర్ బీన్ యూజింగ్ కోడ్ క్యూఎల్ అండి. ఈవెన్ దో ఇఫ్ యూ సీ హియర్ మనకు ఉంటుంది ఒక ఫైల్ ఎక్కడో దిస్ కై. ఓకే, ఇది యామల్ ఫైల్ బేసికల్లీ కోడ్ క్యూర్ అనలైజ్ చేయడానికి ఇవి రన్నర్స్ అంటారు. సో సో బేసిక్ థింగ్ ఏంటంటే కోడ్ క్వాలిటీ టెస్ట్ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయండి. అందులో మనం సోనార్ పిక్ చేసుకుందాం. ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ గిట్హబ్ యాక్షన్స్ అండ్ ఆల్ యూ కెన్ ఇంప్లిమెంట్ కోడ్ క్యూఆర్ యాజ్ వెల్, ఎందుకంటే చాలా బెటర్ సొల్యూషన్ ఇది. ఓకే, క్లోజ్ దాట్. నా ఇప్పుడు ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఫస్ట్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు ఇంప్లిమెంట్, బికాజ్ ఆల్రెడీ మనం సోనార్ మీద చాలా స్టడీ చేసాం కాబట్టి. ఇట్స్ అ కోడ్ క్వాలిటీ టూల్ ఫస్ట్లీ, విచ్ విల్ బి హెల్పింగ్ అస్ టు ఐడెంటిఫై ద బగ్స్ ఆర్ ఎనీ కోడ్ స్మెల్స్ కానీ, గేట్స్ కానీ, ప్రొఫైల్స్ బట్టి మనం అనలైజ్ చేసుకునే వాళ్ళం. వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ జెన్కిన్స్, ఓకే, మనం ఏం చూసాం, ఓకే, ఈ సోనార్ని ఫ్రీ స్టైల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, సోనార్ని మన పైప్ లైన్స్ ఎలా పెట్టాలో చూసాం. నౌ లెట్స్ ఇంప్లిమెంట్ ద సేమ్ ఫార్మాటింగ్ హియర్. బట్ బిఫోర్ దాట్ మనకి సోనార్ అనే మెషిన్ రెడీగా ఉండాలి కాబట్టి, సోనార్ రన్నింగ్లో ఉండాలి కాబట్టి, వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ మెషిన్ హియర్. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సోనార్. లెట్ మీ లాగ్ ఇన్ టు Ansible.
ట్రై చేస్తారు అందరూ సోనార్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆన్సిబుల్ యూస్ చేసుకొని. ఎస్ నో ఎస్ శివ. అయిందా? అయింది శివ. గుడ్. ఓకే. ఓకే. అండ్ ఎల్ఎస్ Vim inventory. If you see, I'm having 18034 33 32 and 32 are the sonar ones, and I was able, మనం ఇన్వెంటరీ ఫైల్ కూడా కాన్ఫిగరేషన్ చేసుకున్నాం అండి, ఓకేనా? బట్ ఇఫ్ ఐ గో బ్యాక్, ఐ హావ్ ఆల్రెడీ హ్యావింగ్ దిస్ ఫైల్, ద YAML file somewhere. Where is it? Not here. ఇక్కడ Jenkins masters. Yeah, here it is. సో బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్ సేమ్ అండి. మన సోనార్ ఇన్స్టలేషన్ ఏమైతే మనం లాస్ట్ టైం మాన్యువల్ చేసామో వాటిని ఆన్సర్ ప్లే బుక్లో రాసుకున్నాం అంతే. మన క్రియేషన్స్ కానీ లేకపోతే యూజర్ ఇన్స్టలేషన్స్ లేకపోతే జావా ఇన్స్టలేషన్స్ అన్జిప్ చేయడాలు కాన్ఫిగరేషన్ చేయడం ఇవన్నీ కామన్ అండి, ఇవన్నీ అక్కడికి పోవు. సో థింగ్ ఏంటంటే లాస్ట్ మనం ఎప్పుడైతే మనం సోనార్ డిస్కస్ చేస్తున్నప్పుడు మాన్యువల్ స్టెప్స్ ఉండేవో వాటిని మనం వాట్ కాల్డ్ ప్లే బుక్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. ద సేమ్ ఎలాగైతే జెన్కిన్స్ మాస్టర్ జెన్కిన్స్ స్లేవ్స్ ఎలాగైతే మనం ప్లే బుక్స్లో కన్వర్ట్ చేసుకున్నామో యూ హ్యావ్ కన్వర్టెడ్ దిస్ యాజ్ వెల్. బట్ ఇది మీకు బ్లాకర్ అవ్వకూడదు. ఇఫ్ యూఆర్ ఓకే విత్ జనరల్ నార్మల్ థింగ్ అండ్ ఆల్ యూ కెన్ గో విత్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్. అసలు లేదు నాకు ఈ సోనార్ అంతా హెడేక్ అనుకుంటే యూ కెన్ గో ఫర్ సోనార్ క్లౌడ్ యాజ్ వెల్ అండి. ఇది ఇంకా బెటర్ మీరు కావాలనుకుంటే. ఎందుకంటే మీరు ఇన్స్టలేషన్స్ కంటే ఏం చేయాల్సిన నీళ్ళు లేదు. బై డిఫాల్ట్గా సోనార్ రెడీగా ఉంటుంది. యూ కెన్ గో ఫర్ ఫ్రీ ట్రయల్, 15 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. యూ కెన్ గో ఫర్ సోనార్ క్లౌడ్ యాజ్ వెల్. బట్ లర్నింగ్ పర్పస్లో ఎప్పుడు కూడా సోనార్ ఇన్స్టాలేషన్స్ అనేవి బెటర్, బికాజ్ ఎవ్రీథింగ్ విల్ బి లెర్నింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. బట్ నాకు ఆ సర్వర్స్ నేను మెయింటైన్ చేయను, నేను ఇన్స్టాలేషన్స్ చేయను, నాకు ఓన్ ఎండ్ పాయింట్ కావాలి, క్రెడెన్షియల్స్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ సోనార్ క్లౌడ్ యాజ్ వెల్. ఓకే. నౌ లెట్ మీ గెట్ దిస్ యామల్. నేను యామల్ కమిట్ చేస్తానండి. దిస్ ద యామల్ టు ఇన్స్టాల్ సోనార్ అండ్ ఇన్స్టాల్ ఎవ్రీథింగ్. అండ్ లెట్ మీ కాపీ దిస్. Where is our Ansible playbook? Vim sonar.yaml. Okay, and there should be one more file called service. ఎందుకంటే సోనా సర్వీస్ కింద రన్ అవ్వాలి కదండి. ఫర్ దట్ ఐఎమ్ హ్యావింగ్ ఎ సర్వీస్ ఫైల్, vim sonar.service. ఓకే, ఇది మాన్యువల్గా చేసుకోండి, మీ ఇంట్రెస్ట్. ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ ఎ హ్యాండీ నోట్. ఇక్కడ ఓకే, బిఫోర్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ లెట్ మీ గో బ్యాక్ టు సోనార్. లెట్ మీ లాగ్ ఇన్ టు సోనార్ మెషిన్స్. ఆథరైజ్. ఓకే ఫైన్. ఇక్కడ cd/opt ls we are already in sonar. మేబీ ఓకే. వన్ సెకండ్. సోనార్ మనకి ఇప్పటిదాకా అవసరం లేదు కదా ఏమి ఇవి. ఓకే ఓకే, వన్ సెకండ్, లెట్ మీ టెస్ట్ maven here. mvn-fn version. Maven is not there. Java-fn version. Java is available. Okay, that's fine. So basically, ls-la, I'm having all this data. 10th execute చేసామా? Why? మీ కంటైనర్ డి అంటే డాకర్. ఓకే, దట్స్ ఫైన్, లెట్ ఇట్ లీవ్. అవి కాంట్ ఇన్స్టాల్ అవుతాయి లేకపోతే ఓవర్రైడ్ అయిపోతాయి, దట్స్ ఓకే. లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. ls-la, I'm having sonar.yaml and sonar service. Let me execute this. Ansible-playbook. Currently is sonar running. Okay, let me check sonar. Colon ఎంత అండి పోర్ట్ నెంబర్ సోనార్కి? 9000 శివ. మీతో అండి ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. లేకపోతే ఒక్కసారి ప్రాజెక్ట్ అంతా అయిపోయింది అర్థం కాదండి, గుర్తుపెట్టుకోండి. సోనార్ 9000 పోర్ట్లో రన్నింగ్లో లేదు. ఓకే, ఇక్కడ కూడా అవసరం లేదు. నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ -i ఇన్వెంటరీ sonar.yaml. ఓకే, -, syntax -check. Okay, now let me dry run it.
Why? What happened? No. Okay, 1 second. Host Maybe name different. పోస్ట్ టైం ఏం రాసాం ఇక్కడ? సోనార్ అని రాసాం. ఇందులోనే ఉంది. ఆ, సోనార్ క్యూబ్ అందా, అందుకు ఫెయిల్ అయింది. ఓకే, దట్స్ ఓకే. సేవ్ డబ్ల్యూక్యూ. చెక్. ఇది జస్ట్ డ్రైర్ అని అంతమించి ఏం కాదు. ఇన్స్టాల్ కాన్ఫిగర్ సోనార్. ఓకే, అందుకని సోనార్ ఇంకా క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఆ యూజర్ ఉండరు. దట్స్ ఓకే. డజంట్ ఎగ్జిస్ట్ వై? సోనార్ 971. Sonar 971. Okay, that's fine. Let me check because that's not available ready, right? Yeah. సి పైప్ లైన్స్ ఇలాగే రాయని ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న పైప్ లైన్ ఎన్నో ఇయర్స్ నుంచి రాసిన పైప్ లైన్స్ అండి మేము. ఓకేనా, మా ఇప్పుడు ఏమైతే జెన్కిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ స్టాండర్డ్ పైప్ లైన్స్. ఓకే, కొత్త అప్లికేషన్ వచ్చిందంటే మాక్సిమం 1 డే కూడా పట్టదు మా కొత్త పైప్ లైన్స్ క్రియేట్ చేయడానికి, ఎందుకంటే అంత డైనమిక్గా ఉంది కాబట్టి. షేర్డ్ పైప్ లైన్స్, మెథడ్స్ ఇవన్నీ కామన్. బట్ ఇప్పుడు ఏం చేసాం 2024లో కొన్ని అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇంకా ఆన్ ప్రెమ్ ఉన్నాయండి. వీఆర్ మైగ్రేటింగ్ టువర్డ్స్ గూగుల్ క్లౌడ్. ఫర్ దాట్ వీ టుక్ వన్ ఇనిషియేటివ్ కాల్ గిట్హబ్ యాక్షన్స్. ఇకమే జెన్కిన్స్ ఉండకూడదని మా ఇంటెన్షన్. అంటే అన్ని అప్లికేషన్, కొన్ని అప్లికేషన్స్కి. ఓకే, బట్ ఒక్కసారి మీకు పైప్ లైన్ ఒకటి రాయడం అలవాటు అయితే, ఆ లాజికల్ థింకింగ్ అలవాటు అయింది అనుకోండి, మీకు గిట్హబ్ యాక్షన్స్ అయినా, గిటాప్స్ అయినా, క్లౌడ్ బిల్డ్ అయినా, ఏడబ్ల్యూఎస్ పైప్ లైన్స్ అయినా, ఇజర్ పైప్ లైన్స్ అయినా అంతా కామన్. ఓకే, నౌ లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. ls finally I should be having JDK 17 and Sonar user. 1 second. ఇక్కడ ఏమేం చేసామని అసలు ఒక్క సెకండ్. Sonar, there should be a file somewhere. Okay, let me is a user created cat etc password Sonar user created in the. Okay, and this is having the current of Sonar. Okay, ls Sonar bin linux. ఓకే, క్యాట్ సోనార్ క్యూబ్లో, బిన్లో, లినక్స్లో, సోనార్ ఎస్హెచ్లో రన్ as uses సోనార్. దట్స్ ఫైన్. ఓకే, now this one should be running, right? Everything is running fine. Okay, if you see application is running. Okay, why maintenance? What happened? Yep, admin by default మనకి పాస్వర్డ్ ఏంటంటే admin. ఓకే, never. I need to change the password admin. Okay, before I save, let me write down somewhere else I forgot. Sonar. Okay, fine. Let me save, update. Perfect. సోనార్ అడిగి ఉంది. ఇంకా నేను ప్రాజెక్ట్ ఏం చేయట్లేదండి ఇంకా, బికాజ్ ఇంకా టైం ఉంది మనకి ప్రాజెక్ట్లో క్రియేట్ చేయడానికి. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి? ఐ నీడ్ టు మేక్ షూర్ సోనార్ అనేది రన్ అవ్వాలి. పర్ఫెక్ట్. సోనార్ రన్ అవ్వాలంటే ఎలా చేయొచ్చండి? చాలా వేస్ చేయొచ్చు మనం. లాస్ట్ టైం మనం ఫస్ట్లో వెన్ వీ డిస్కసింగ్ అబౌట్ సోనార్ వీ హ్యావ్ సీన్ కపుల్ ఆఫ్ వేస్. ఫస్ట్ వేస్ ఇన్ pom.xml యూ కెన్ మెన్షన్, లేదా సోనార్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ కింద మెన్షన్ క్రియేట్ చేసాం మనం. ప్రాజెక్ట్ నుంచి మన బై డిఫాల్ట్గా మేవెన్ కమాండ్ పాపులేట్ అయింది. సో 2 వేలు చేయొచ్చు. pom.xml అనేది చాలా ఓల్డ్ వే అండి, అంత ఇప్పుడు ఎవరంత ఆ వే యూస్ చేయట్లేదు. పీపుల్ ఆర్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ ద సెకండ్ వే ఓన్లీ, బికాస్ అది సెకండ్ వే అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ క్రియేట్ మెథడ్స్ యాజ్ వెల్ ఇఫ్ యూ రిమెంబర్.
ఓకే, సో మన ఇది ఈ అప్రోచ్ వెళ్దాం. ఇది ఇంకా చాలా సింప్లెస్ట్ అప్రోచ్, అంత 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 కరెక్ట్గా కూడా కాదు చెప్పాలంటే. సరే, ఇప్పుడు ఏం చేస్తాను, సోనార్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్లీ లెట్ మీ గో బ్యాక్ హియర్, గో బ్యాక్ టు ఓకే, ఫస్ట్ లెట్ మీ క్రియేట్ ఎ టోకెన్, సెక్యూరిటీ, జెన్కిన్స్ టోకెన్, రైట్, 30 days ఓకే. లెట్ మీ కాపీ, ఎందుకంటే మళ్ళీ ఇది ఒక్కసారి క్లోజ్ చేస్తాం అనుకోండి, జెన్కిన్స్ స్లాష్ ఓకే జెన్కిన్స్ ఓకే, వాట్ ఆర్ దిస్, సోనార్ టోకెన్ మనకు అవసరం ఉంటుంది మళ్ళీ. టోకెన్ ఈస్ దేర్, లెట్ మీ గో బ్యాక్ టు హోమ్ స్క్రీన్, లెట్ మీ గో బ్యాక్ టు మాన్యువల్ వే. డిస్ప్లే ప్రాజెక్ట్ ఏంటండి, I27 యూరేకా అనేది ప్రాజెక్ట్. సెటప్, వాట్ ఈస్ ద కీ యూ వాంట్ టు గో విత్, ద సేమ్ టోకెన్, యూజ్ ఎగ్జిస్టింగ్ టోకెన్ యూస్ చేద్దాం. Let me go with this one. Let me create a new one. Let me copy this token. Let me replace with this. Or let me do one thing. This guy. Okay. New token. Okay. That's so fine. Continue. అండ్ సో మెవెన్ ప్రాజెక్ట్ బై డిఫాల్ట్ ఏం చేస్తున్నానంటే దిస్ ఇస్ ద మెథడ్, అంటే ఈ కమాండ్ రన్ చేసుకున్నాను అనుకోండి, I27 యూరేకాలో ఈ ప్రాజెక్ట్ కీ తోటి ఈ టోకెన్తో ఈ హోస్ట్ యూఆర్ఎల్ మనకి జనరేట్ అవుతుంది. దట్స్ ద థింగ్. అంటే బేసిక్ మనం ఏం చేస్తున్నాం, మన అప్లికేషన్ కోడ్ క్వాలిటీ టెస్ట్ చేస్తాం. దట్స్ ద మెయిన్ ఇంటెన్షన్ ఫర్ అస్. ఓకే, ఈ స్టెప్ చేయడానికి మనం ఏం చేసాము, సోనార్ క్రియేషన్స్, సోనార్ కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వెళ్ళాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఐ నీడ్ టు రైట్ ఎ పైప్ లైన్. ఓకే, నౌ బిఫోర్ ఐ గో దాట్ లెట్ మీ కాపీ దిస్ వన్ అండ్ కీప్ ఇట్ హియర్. డాకర్ బిల్డ్ చేసినప్పుడు ఓకే, సో మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది. అంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, పైప్ లైన్ రాసుకున్నాం. సెకండ్ స్టెప్లో బిల్డ్ క్రియేట్ చేసుకున్నాం. థర్డ్ స్టెప్లో జాకో రాసుకున్నాం. ఫోర్త్ స్టెప్లో ఫార్మాటింగ్ కూడా చేసుకున్నాం. ఫిఫ్త్ స్టెప్లో ఏం చేసాం అంటే బిల్డ్ అండ్ పుష్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, సిక్స్త్ స్టెప్లో సోనార్ డాట్ గ్రూవీ. ఓకే, నా ఇది మళ్ళీ రాద్దాం. ఇప్పుడు ఏం చేయాలి నేను, లెట్ మీ క్లోజ్ దిస్ వన్. డాకర్ బిల్డ్ అండ్ పుష్ ఈస్ ఫైన్. డాకర్ ఫార్మాట్ యూనిట్ టెస్ట్స్ ఇక్కడ రాద్దాం. ఓకే, స్టేజ్ ఏంటి స్టేజ్ మంది, ఎప్పుడు కూడా ఈ షుడ్ బిఫోర్ దిస్ వన్ అండి. బిల్డ్ ఎంత అయిపోయిన తర్వాత సోనార్ చేయడానికి ఉండదండి, ముందే చేసుకోవాలి మనం. ఏం చేయొచ్చు, సోనార్ ఓకే స్టెప్స్, ఐలో మనం ఏం చేయాలండి, ఐ షుడ్ బి రైటింగ్ దిస్ మెథడ్, రైట్, దిస్ కంప్లీట్ మెథడ్. ఇది రాయాలి, ఇది నా రిక్వైర్మెంట్. సో ఏం చెప్తాను, మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను స్క్రిప్ట్ రాయాల్సిన నీళ్ళు లేదా, SH కాల్ చేయొచ్చు. మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను కాల్ చేసుకుంటా. ఓకే, సో ఏం చెప్తాను, ఇకో మనకు తెలియాలి కదా సోనార్ స్టార్ట్ అవుతుందని. ఓకే, స్టార్టింగ్ సోనార్ స్కాన్. ఓకే ప్లస్ మీకు మరీ చెప్తున్నా, పైప్ లైన్స్ వచ్చినప్పుడు పైప్ లైన్స్ ఇలాగే ఉండాలని ఎక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పైప్ లైన్స్ క్యాన్ బి రిటర్న్ మల్టిపుల్ వేస్. ఓకే, అందులో మా ఆర్గనైజేషన్స్లో ఉన్న పైప్ లైన్స్ అని ఈ స్ట్రక్చర్ అని ఉంటాయి. నేను కొత్త పైప్ లైన్స్ రాసాం అనుకోండి, ఎవరు కూడా డెవాప్స్ ఇంజనీర్కి మీరు కొత్తగా ఇంకోళ్ళు రాయమని చెప్పరండి, రిక్వైర్మెంట్ చెప్తారు. ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో నాకు నచ్చలేదు అనుకున్న పైప్ లైన్ రాయడం, నేను పైప్ లైన్ మార్చుకుంటా. బికాజ్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఇట్స్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ పైప్ లైన్స్. అంతే తప్ప శివ ఈ పైప్ లైన్ కాకుండా ఇంకో పైప్ లైన్ రాయని ఎవరు మనకి చెప్పరు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, రిక్వైర్మెంట్ ఫిల్ చేసుకునేలా మనం చేసుకోవాలి, బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవుతూ రావాలి. ఓకేనా, సో ఇలాగే ఉంటుందా పైప్ లైన్ అంటే, ఇది నేను రాసే పైప్ లైన్ అండి. మేబీ మీరు ఆఫీస్కి వెళ్ళాక కొంచెం మారచ్చు కూడా, బట్ ఓవరాల్ స్ట్రక్చర్ అయితే ఇదే. నెక్స్ట్ ఎక్కువ ఇస్ డన్. ఇప్పుడు ఏం చెప్తాను నేను, ఐ విల్ బి రైటింగ్ దిస్ కమాండ్స్ కంప్లీట్లీ. Okay, now let me do one thing. Let me copy this. ఓకేనా, ఇదంతా కరెక్టేనా అంటే, ఇది కరెక్ట్ అని తప్ప ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉందా, టోకెన్ ఎక్స్పోజ్ చేశాను సార్. టోకెన్ మీతో వాళ్ళండి, మీతో వాళ్ళ పరిస్థితి ఏంటి, అర్థమవుతున్న ఫ్లో, ఇక్కడ మిస్టేక్ ఏంటి, యూఆర్ఎల్స్ ఉన్నాయి, టోకెన్స్ ఉన్నాయి. అది మనం ఇలా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడు కూడా టోకెన్స్ అని గిట్హబ్లో కమిట్ చేయకూడదు. ఓకే, బట్ మనకి ఇష్యూ వస్తుంది, ఇష్యూ ఎలా తెలుస్తుంది చూడాలి కాబట్టి మనం టెస్టింగ్లో ఉన్నా కూడా ఎన్ని చేసినా పర్లేదండి. బట్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు, దీన్ని నెక్స్ట్ ఫేజ్లో మారుద్దామని. ఓకే, బట్ లెట్ మీ టెస్ట్ వెదర్ ద
సోనార్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. అంటే నాకు సోనార్ రన్ అయింది అనుకుని ఇట్స్ ఓకే, అది ఎలా ఉందా లేదని తర్వాత టెస్ట్ చేసుకుంటాను నేను. ఏం చేస్తాను, సోనార్ రాశాను, స్టార్టింగ్ సోనార్ స్కాన్, సోనార్ అవుతుంది, బిల్డ్ అంతా అవుతుంది. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ కమ్ యాడ్ దిస్ వన్, యాడెడ్ సోనార్ పుష్. ఓకే, నేను హ్యాండ్స్ ఆన్ పైప్ లైన్స్ రాసి కొన్ని మంత్స్ అవుతుందండి, మళ్ళీ మీ వాళ్ళు ఇప్పుడు రాస్తున్న పైప్ లైన్స్ అన్ని. ఓకే, వెయిట్ రేఖ, లెట్ మీ కమ్ ఎగ్జిక్యూట్ దిస్ మాస్టర్. ఓహ్, ఫెయిల్ అయిపోయింది వెంటనే. కన్సోల్ అవుట్పుట్ బై లైన్ నెంబర్ 8824, 8824. ఇవాళ కమాండ్స్ బయట రాసాం కదా కింద. ఇక్కడ 88. Let it execute. Give me 1 minute, I'll be back. Sure, sure. Yeah. Okay, where is it? It's executing. Let me check the logs. Console output. Okay. మనం చూసానంటే స్టార్టింగ్ సోనా స్కాన్ రావాలి మనకి టెక్స్ట్. స్టార్టింగ్ సోనా స్కాన్. ఓకే, ఇట్ స్టార్టెడ్ అండ్ ట్రైయింగ్ టు డూ సంథింగ్. లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. ఓకే, ఇట్స్ డన్. బిల్డ్ అవుతుంది, బిల్డ్ ఫేస్ కాపీ. ఓకే, వన్స్ సోనార్ అయిపోయింది కాబట్టి లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. ఇఫ్ యు సీ రీఫ్రెష్ ద పేజ్, ఆటోమేటిక్గా మనకి ఓవరాల్ కోడ్ వచ్చింది, అంటే మనకి అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, మీనింగ్ ఏంటి, మై సోనార్ ఈజ్ రన్నింగ్ ఫర్ మై అప్లికేషన్, ద సోనార్ ఈస్ బీన్ ఎగ్జిక్యూటింగ్ అట్ ద సేమ్ టైమ్, ద రిజల్ట్స్ ఆర్ బీన్ జనరేటింగ్ ఇన్ ద డాష్ బోర్డ్. దట్స్ ఫైన్. విసి సోనార్ యూఏక పాస్ అయింది, అంత బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం, ఇప్పుడు దీనిని మోడిఫికేషన్ చేద్దాం. ఎలాగా, మేబీ యా, సోనార్ మార్చాలండి. ఎలా మారుద్దాం, ఇప్పుడు సోనార్ ఏం చేయాలంటే, నాకు సోనార్ అలా నచ్చలేదు, మేబీ ఐ వాంట్ టు వాట్ వి కాల్డ్, ఇదంతా నచ్చలేదండి. ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇదంతా మాడిఫై చేసి ఒక ఎన్విరాన్మెంట్లో పెట్టుకుందాం. ఓకే, సోనార్ అండర్ స్కోర్ యూఆర్ఎల్ ఇజ్ ఈక్వల్ టు దిస్ కై. సరే, ఇక్కడ ఏం చెప్తాం దానికి, రిమూవ్ దిస్ వన్, డాలర్ బ్రాకెట్ ఈఎన్వి డాట్ సోనార్ అండర్ స్కోర్ యూఆర్ఎల్. పర్ఫెక్ట్. నెక్స్ట్ దీని పరిస్థితి ఏంటి, ఇప్పుడు తినని ఏం చేద్దాం అంటే క్రెడెన్షియల్ స్టోర్ చేసుకుందాం అండి, ఎందుకంటే ఏది కూడా ఎక్స్పోజ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి. జెన్కిన్స్ మాస్టర్లో గో బ్యాక్ టు మేనేజ్ జెన్కిన్స్. వేర్ ఇస్ ఇట్, credentials, Credentials. bubble one, add a new credential. చెప్పండి, ఏది యాడ్ చేస్తే బెటర్ అంటారు ఇప్పుడు, ఇన్ని ఉన్నాయి ఆప్షన్స్ మనకి. ఇక టెక్స్ట్. టెక్స్ట్, ఎందుకంటే ఒకటే టెక్స్ట్ ఉంది కాబట్టి మనకి. సీక్రెట్ ఏంటి, తినండి సోనార్ అండర్ స్కోర్ క్రెడ్స్, కాపీ, డిస్క్రిప్షన్, సేవ్. ఇప్పుడు ఏం చెప్తాం మనం, ఒక సోనా క్రెడ్స్ రెడీగా ఉంది, చూసారంటే దాని యొక్క కైండ్ సీక్రెట్ టెక్స్ట్ అండి, అండ్ డిస్క్రిప్షన్ సోనా సీక్రెట్స్ అని ఉంది. ఒక లెట్ మీ కాపీ దిస్ వన్, కమ్ బ్యాక్ టు యువర్ పైప్ లైన్, అండ్ ఇక్కడ ఏం చెప్పాలి ఇప్పుడు, రైట్, వాట్ ఈస్ దట్, సోనార్ అండర్ స్కోర్ క్రెడ్స్
is equal to credentials of credentials of this guy. అంతనే ఇంకేం మాడిఫై చేయాలా? సరిపోద్దా? అంతే sure. షూరా? మీద వాళ్ళు ఏదైనా మిస్టేక్ అనిపిస్తుందా? ఇక్కడైతే అంతే కింద చేంజెస్. కింద చేంజ్ చేయాలండి మరి. అక్కడ పైన చేంజ్ చేస్తే కిందకు చేంజ్ చేయాలి కదా. ఇక్కడ ఏం పెడదాం? డాలర్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఈఎన్వి డాట్ సారీ క్రెడెన్షియల్స్ ఐడి క్రెడెన్షియల్స్ ఐడి ఏమి ఉండాలి అవసరం లేదా? అవసరం లేదు. అవసరం లేదు. పర్ఫెక్ట్. కరెక్టా? తప్పేమో ఇంకా ఆలోచిస్తాను. సిస్టమ్ వేరియబుల్ అది. ఓకే. సో ఎలా పెడదాం అంటారు? డాలర్ బ్రాకెట్స్ సోనా క్రెడ్స్ అంతేనా? ఇంకేముందా? దీన్ని క్రెడ్స్ అని పెట్టద్దురండి, టోకెన్ అని పెడదాం. ఎందుకంటే రెండు క్రెడిట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు, ఏ సోనా క్రెడెన్షియల్స్ తెలియదు కాబట్టి. సోనా క్రెడెన్షియల్స్ టోకెన్ పెట్టుకుంటూ వెళ్దాం. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ మెన్షన్ ద క్రెడెన్షియల్స్ యాజ్ వెల్. ఓకే, నౌ లెట్ మీ కమిట్ దిస్ యాడెడ్ యాజ్ క్రెడ్స్. సో ఇప్పుడు చూసారంటే మన పైప్ లైన్ ఎక్కడ కూడా వాట్ వి కాల్ టోకెన్ ఎక్స్పోజ్ చేయట్లేదని మనం. కాదు, ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మీ క్రెడెన్షియల్స్ అప్డేట్ అయిపోయి ఉంటాయి గిట్ హబ్లో. కాంటే తర్వాత మన వాటిని మీరు చేంజెస్ రిమూవ్ చేసుకోవచ్చు. పుష్ and if it is successful now, that indicates that we have at least modified the pipeline successfully. Eureka, master, build now. Let's wait for this. Okay, ఇంకా సోనార్ అవుతుంది. Okay, sonar is done. And if you refresh now, previous it used to be 5 minutes ago only. Now if I refresh, it 21 seconds back. Okay. And నేను చూస్ చేసుకున్న వర్షన్ డెప్రికేట్ అయిపోతుందండి. యూ కెన్ మాడిఫై ద వర్షన్ అకార్డింగ్లీ ఇన్ ద YAML ఫైల్. దట్స్ ఫైన్. లెట్స్ క్లోజ్ దిస్. సో మీనింగ్ ఏంటి? ఈవెన్ దో ఐ మాడిఫై ద క్రెడెన్షియల్స్, ఇట్స్ పికింగ్ అప్ ద లేటెస్ట్ క్రెడెన్షియల్స్. దట్స్ ఓకే. సరే, ఇప్పుడు సోనార్ ఇంప్లిమెంటేషన్ చేసాం, బాగానే ఉంది. అక్కడతో మన పని అయిపోయినట్టేనా అంటే, మీరు సోనార్ ఇంప్లిమెంటేషన్ చేసేది తప్ప దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇంకా మనం ఎలా చేయలేదు? సోనార్ ఇంప్లిమెంటేషన్ పెట్టారు, ఒక స్టేజ్ ఉంది సోనార్లో. ఇక్కడ సోనార్ అంటూ స్టేజ్ ఉంది. థింగ్ ఏంటి? ఇప్పుడు యాజ్ ఎ ఇండివిజువల్, యాజ్ ఎ డెవలపర్, ఐ మైట్ బి రైటింగ్ సమ్ కోడ్ ఇష్యూస్ యాజ్ వెల్. నేను కోడ్ కమిట్స్ కూడా చాలా చేస్తాను, కోడ్ మిస్టేక్స్ చేస్తాను, చాలా ఉంటుంది. నా సోనార్ క్యాచ్ చేస్తున్నా లేదా ఫస్ట్ తెలియాలి నాకు. ఓకేనా? సో సోనార్ ఏం చేయాలండి? ఒకవేళ కోడ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని క్యాచ్ చేసే కెపాసిటీ మన పైప్ లైన్ కావాలి. ఎస్ ఆర్ నో? Sure. మీతో వాళ్ళు సోనార్ ఏం చేయాలండి? అసలు క్రెడెన్షియల్స్ మనకు సోనార్ పెడుతుంది ఏం రీజన్ ఎందుకు? ఇది సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అని కాదండి, నా కోడ్లో బగ్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో దానికోసం ఏం చేద్దాం అంటే మనం నాడు కొన్ని మిస్టేక్స్ పెట్టాను ఇక్కడ. జస్ట్ రెప్లికేట్ ద సినారియో, ఎందుకంటే మన అంతా బాగానే ఉంది. ఈ కోడ్ రన్నింగ్ కోడ్ అండి, యురేక్ అనే కోడ్ రన్నింగ్ కోడ్, పర్ఫెక్ట్లీ వర్కింగ్ కోడ్. ఓకే, బట్ అందులో కూడా ఇష్యూస్ క్రియేట్ చేయాలి కదా మనం. అందుకే ఏం చేద్దాం అంటే ఇందులోకి వెళ్ళి ఇక్కడ వేర్ ఇస్ ఇట్, ఎప్పుడు ఉంటుంది ఒకటి, వేర్ ఇస్ ఇట్, దిస్ వన్.
ఈ కాపీ చేసుకోండి. ఇవి ఏమి కాదండి, మీరు ఎక్స్ట్రాగా కొన్ని ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకుంటున్నారు అంటే డెవలపర్గా నేను నా ఫైల్లో కొన్ని ఎక్స్ట్రా ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాను. అది ఏదో ఒకటి ఏదైనా పర్లేదు. థింగ్ ఏంటి, వీటిని రాసుకున్నాను తప్ప ఎక్కడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అంటే మీనింగ్ ఏంటి, కోడ్ స్పెల్స్ ఎక్కువ ఉంటాయి నాకు, టెక్నికల్గా యూస్ చేస్తాను కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. సో యాజ్ ఎ డెవలపర్ ఐ హావ్ రిటర్న్ సమ్ కోడ్, ఐ హావ్ రిటర్న్ సమ్ జావా కోడ్. జావా కోడ్లో కొన్ని ఎక్స్ట్రా బగ్స్, అది కోడ్ స్పెల్స్ అవ్వచ్చు, కోడ్ క్వాలిటీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఐఎమ్ ట్రైంగ్ టు రిప్లికేట్ అన్ ఇష్యూ వేర్ ద సోనార్ షుడ్ ఫెయిల్ బేసికల్లీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, యాజ్ ఎ డెవలపర్గా నేను కోడ్ కమిట్ చేస్తాను. ఏంటి కోడ్ కమిట్, యాడెడ్ వాట్ ఇస్ ఇట్, లేటెస్ట్ కోడ్, సమ్ కోడ్ యాడ్ చేసుకున్నాను. లెట్ మీ పుష్. చూడండి, లాగర్ ఫ్యాక్టరీ ఏమి ఎక్కడ వాడట్లేదండి, జస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను అంతే. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాను, అది కమ్ బ్యాక్ హియర్. యాజ్ డెవలపర్ నేను కోడ్ మాడిఫికేషన్ చేసుకున్నాను కాబట్టి నా అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటాను. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ బిల్డ్ అంతా ఎవరు చేస్తారండి, డెవలపరా డెవాప్స్ టీమా? మీ ప్రాజెక్ట్ ఎవరు చేస్తారని చెప్పొచ్చు మీరు? డెవలపర్ బిల్డ్ చేస్తారు శివ. ఐ మీన్ పైప్లైన్స్ రాసేది డెవాప్స్, బట్ రోజు డైలీ యూస్ చేసేది. అది కరెక్ట్. పైప్ లైన్ మనం రాస్తామండి, రోజు మనం బిల్డ్ చెయ్యం అసలు. ఓకే, మనం రాసి డెవలపర్కి చేస్తాం. డెవలపర్ ఎప్పుడైతే కోడ్ కమిట్ చేసుకుంటాడో తన ఇష్టం, దాన్ని ఎప్పుడు బిల్డ్ చేసుకుంటాడు. అది మన మీద ఎక్కువ డిపెండెన్సీ ఉండకూడదు. బట్ ప్రొడక్షన్ మీద ఎవరు చేస్తారు, మనమే చేస్తాం. లెట్స్ వెయిట్ ఫర్ దిస్. నాకు సోనార్ అయిపోయింది ఇక్కడ. లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. కోడ్ స్మెల్స్ 14 ఉన్నాయి. ఓకే, సరే, కోడ్ స్మెల్స్ ఆబ్వియస్లీ 14 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇప్పుడు క్వాలిటీ గేట్స్ క్రియేట్ చేసుకుని ఫెయిల్ ఎలా వస్తుంది. క్వాలిటీ గేట్సా క్వాలిటీ ప్రొఫైల్సా? షుడ్ ఐ కీప్ క్వాలిటీ గేట్స్ ఆర్ క్వాలిటీ ప్రొఫైల్స్? గేట్స్ శివ. క్వాలిటీ గేట్స్ అనండి. ఓకే, క్వాలిటీ ప్రొఫైల్ ఈజ్ పర్ టెక్నికల్ లాంగ్వేజ్ అండి. జావాకి ఏంటి ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం. గేట్స్ ఏం చెప్తుంది, నేను ఖచ్చితంగా ఇది పాస్ అవ్వాలి, ఇది ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టే చెప్పాలి. ఓకేనా, నా కోడ్ స్పెల్స్ ఆబ్వియస్ ఎక్కువ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇంకో గేట్ బై డిఫాల్ట్గా ఇక్కడ కోడ్ గేట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. మనకి డిఫాల్ట్ కోడ్ గేట్ ఫెయిల్ అయిపోతుంది. బట్ మనం ఏం చేద్దాం అంటే I27 గేట్ అని క్రియేట్ చేసుకుందాం. సేవ్. దీనికి ఏం చెప్దాం అంటే యాడ్ ఏ కండిషన్ ఆన్ ఓవరాల్ కోడ్ చెప్దాం. దీనికి కోడ్ మనం ఎక్కువ రాసాం కాబట్టి వి న్యూ దట్ కోడ్ స్మెల్స్ విల్ బి హ్యావింగ్ అన్ ఇష్యూ. ఆ కోడ్ స్మెల్స్ 10 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఫెయిల్ అయ్యేలా పెట్టని చెప్తున్నాం. ఓకే, సో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ నేనేం చెప్తాను, నా అప్లికేషన్లో మన ఆర్గనైజేషన్స్లో గేట్స్ని పెడతాను. గేట్ 5, గేట్ 4, గేట్ 3, గేట్ 2, గేట్ 1 ఉంటాయండి. ఓకే, సో ఒక అప్లికేషన్ ఒక గేట్ మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఏం చెప్తాను, ఈ అప్లికేషన్లో ఇది బై డిఫాల్ట్ కావాలి కాబట్టి ఐ వాంట్ టు కీప్ ఇట్ సెట్ as డిఫాల్ట్ 1. అలాగే అక్కడ మీరు ఒకసారి జెన్కిన్స్లోకి వెళ్ళి లాగ్స్ వెరిఫై చేశారనుకోండి, ఇక్కడ వి సీ హియర్ సోనార్ హియర్ ఇట్ ఇస్. ఏ గేట్ తీసుకుంటుందని బై డిఫాల్ట్గా ఇట్ ఇస్ టేకింగ్ అప్ ద వాట్ ఇస్ ద గేట్. ఇక్కడే ఉంది గేట్ అసలు ఫస్ట్ సోనార్ వే. లెట్ మీ వెరిఫై దిస్. సోనార్ వే. ఇఫ్ క్వాలిటీ ప్రొఫైల్స్ క్వాలిటీ గేట్స్ అని బై డిఫాల్ట్ తీసుకుంటుంది, డిఫాల్ట్ గేట్ తీసుకుంటుంది. నాకు అలా వద్దు. ఇక మీద నా అప్లికేషన్స్ కానీ అన్ని కూడా ఇది తీసుకోవాలి. అందుకే తినని ఒక క్వాలిటీ గేట్ క్రియేట్ చేసుకొని ఆ క్వాలిటీ గేట్ ప్రకారం అప్లికేషన్ మెన్షన్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ లెట్ మీ రన్ దిస్ వన్. In the meanwhile, let me write some. ఓకే, ఇక్కడ మన ఓవరాల్ ఫైల్ ఏదండి, 6 కాదు, ఇక్కడ కాదు, ప్రాజెక్ట్ ఫ్లో. ఇక్కడ ఒకసారి 6 సోనా రాసుకుందాం. ఏంటంటే బై డిఫాల్ట్గా వి క్రియేటెడ్ ఎ క్వాలిటీ గేట్ విత్
code smells as the condition and made that gate as the default one. Okay. Now, when the Jenkins build triggers, based on the results from Jenkins, my sonar should pass or fail based on the results. రిజల్ట్స్ అనొచ్చు, గేట్ రిజల్ట్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సరే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం ఒకసారి. ఓకే, సోనార్ ఎగ్జిక్యూట్ అయింది, ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయింది, కోర్స్ 14 1 minute బ్యాక్. ఓకే, అంత ఇక్కడ బాగానే ఉంది. కాకపోతే ఇది ఇక్కడ ఏమైనా ఇష్యూ ఉందా అనిపిస్తుంది ఎవరికైనా? ఈజ్ దర్ ఎనీ ఇష్యూ గోయింగ్ ఆన్ హియర్? జస్ట్ మనం సోనార్లో ఫెయిల్ అవుతుంది కానీ పైప్ లైన్ ఫెయిల్ అవ్వదు శివ. సోనార్ ఫెయిల్ అవుతుంది కానీ పైప్ లైన్ ఫెయిల్ అవ్వట్లేదు. ఓకే, ఇంకా మిగతాలో ఇష్యూ కనిపిస్తుంది ఏమన్నా? యాజ్ ఎ డెవలపర్గా నేను కోడ్ రాసుకున్నాను, కోడ్ పుష్ చేశాను, జెన్కిన్స్ రన్ చేస్తుంది పైప్ లైన్ని, జెన్కిన్స్ సోనార్ ట్రిగర్ చేసింది, సోనార్ తన జాబ్ చేసేసుకుంది, జాబ్ చేసి సోనార్ క్యూబ్కి రిపోర్ట్స్ ఇచ్చింది ఏమని, బాస్ ఇది ఫెయిల్ అయిపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ మన పైప్ లైన్ ఏమైందండి, ఫెయిల్ సక్సెసా? మన పైప్ లైన్ ఏముంది, గ్రీనా ఫెయిల్ రెడ్డా? సక్సెస్ శివ. రెస్ట్ పీపుల్ అండి, మిగతా వాళ్ళు కావాలి నాకు ఆన్సర్స్. ఇక్కడ సోనార్ గ్రీన్ ఉండడం కరెక్టా కాదా ఇప్పుడున్న కండిషన్ బేస్ చేసుకొని మనకి? నో. నాట్ హేమంత్, నాట్ నరసింహ, మిగతా వాళ్ళ పరిస్థితి. ఇది ఈ పాయింట్ అర్థమైందా లేదా? గైస్ ఎట్లీస్ట్ చేస్తాను అని చెప్పండి. సో మీకు అర్థం తెలిసినది ఎంత చెప్పుకున్నా వేస్ట్ నేను అలా. కమాన్ యా, ఓకే ఫైన్, లెట్ మీ స్టార్ట్ దిస్. సో థింగ్ ఏంటి, సోనార్ ఫెయిల్ అవుతుంది, బట్ ఇక్కడ సోనార్ క్యూబ్ వాట్ వి కాల్డ్ జెన్కిన్స్ గ్రీన్ చూపిస్తుంది. బట్ యాక్చువల్గా ఏం కావాలి, జెన్కిన్స్ ఫెయిల్ అవ్వాలి. బికాజ్ నాకు సోనార్ క్యూబ్ ఫెయిల్ అయితే ఆ రిజల్ట్ జెన్కిన్స్లో పాపులేట్ అవ్వాలి, కానీ నేను ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోను కదండి. I should be having some mechanism where the results will be populating here. Okay. So for that reason, what we need to do is we need to implement something called as a quality gates and ఏంటిది సోనార్ కి క్వాలిటీ గేట్స్ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పాలి. ఓకే, నౌ వాట్ ఐ కెన్ డూ, సోనార్ క్వాలిటీ గేట్ జెన్కిన్స్. Where is it? If you see, there's a method with the name called a wait for quality gate అండి. ఇది ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. అలాగే I should be having some mechanism called as where is it, with sonar cube env. Okay, so basic ఏం చేస్తాను, I should be utilizing this method. Okay, and in that method I'll be writing some condition ఏం చెప్తుంది ఇక్కడ, ఓవరాల్ పిక్చర్ ఏమవుతుందంటే, ఇది నా జెన్కిన్స్, ఇక్కడ ఒక సోనార్ అనే స్టేజ్ ఫెయిల్ అయిందా లేదని తెలియాలి. బట్ రిజల్ట్స్ ఏంటంటే జెన్కిన్స్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న సోనార్ క్యూబ్ ఇస్తుంది. ఈ సోనార్ క్యూబ్ ఏంటి, రిజల్ట్స్ ని అనలైజ్ చేసి పాస్ ఆర్ ఫెయిల్ చెప్తుంది. బట్ ఆ విషయం ఇక్కడే ఉంచుకుంటుంది, ఇంకెవరికి చెప్పట్లేదు అని. సో ఇప్పుడు ఏం చెప్తాను నేను, ఓకే ఎలా కాదు, డూ వన్ థింగ్, ఇక్కడ రిజల్ట్స్ బేస్ చేసుకొని ఆ రిజల్ట్స్ ని మళ్ళీ తినకి చెప్పు. ఎవరు చెప్పాలండి, సోనార్ క్యూబ్ ఆ రిజల్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ని జెన్కిన్స్కి మెన్షన్ చేయాలన్నమాట. ఏమని, ఓకే మీ ఇప్పుడు నాకు ఇచ్చిన రిజల్ట్ ఫెయిల్ అయింది, ఆర్ ఫెయిల్ పాస్ ఆ రిజల్ట్ బేస్ చేసుకొని నా స్టేజ్ రెడ్ గ్రీన్ పాపులేట్ అవ్వాలి. క్లియర్ అందరికి? ఆ పాయింట్ అర్థమైందా లేదా? ఓకే, సో థింగ్ ఏంటి, నేను జెన్కిన్స్ నుంచి రన్ చేస్తాను, జెన్కిన్స్ రిజల్ట్ సోనార్కి ఇస్తుంది, సోనార్ మళ్ళీ రిజల్ట్స్ అనలైజ్ చేసి ఆ సక్సెస్ ఆ ఫెయిల్ అనే విషయాన్ని ఎవరికి చెప్పాలండి, మళ్ళీ తిరిగి వాట్ వి కాల్డ్ మన జెన్కిన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎలా చెప్పచ్చు ఇప్పుడు అంటే, ఐ కెన్ యూస్ దిస్ మెథడ్ విచ్ ఇస్ రెడీలీ అవైలబుల్. ఇప్పుడు మనం చూసారంటే జెన్కిన్స్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ అండి ఫర్ సోనార్ క్యూబ్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఆల్. ఇక్కడ వెయిట్ ఫర్ క్వాలిటీ గేట్ ఇది తర్వాత చూద్దాం. బై డిఫాల్ట్ దే షుడ్ బి ప్లగిన్ హియర్, వ్యూ ద ప్లగిన్ పేరు సోనార్ క్యూబ్ స్కానర్ ఆర్ సంథింగ్. ఓకే, సోనార్ క్యూబ్ స్కానర్ ఇది రెడీగా ఉందా మన దగ్గర, చూద్దాం.
ఎలా తెలిస్తే మన సోనా క్యూబ్ స్కానర్ ఉందా లేదో? యూ కెన్ గో టు డాష్బోర్డ్స్, గో టు మేనేజ్ జెన్కిన్స్, ప్లగిన్స్, అవైలబుల్ ప్లగిన్లో సోనార్, లెట్ మీ పేస్ట్ సోనా క్యూబ్ స్కానర్. ఇవి అవైలబుల్ ఉందంటే మీనింగ్ ఏంటంటే ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు అని. ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాలేషన్ ఈ సక్సెస్ఫుల్. ఓకే, దట్స్ ఫైన్. నా ఇఫ్ ఐ గో టు డాష్బోర్డ్, లెట్ మీ గో టు మేనేజ్ జెన్కిన్స్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుంది సోనా క్యూబ్? ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్ వన్. ఇక్కడ ఐ కెన్ యూజ్ దిస్ డైరెక్ట్ పైప్ లైన్. ఓకే, విత్ సోనా క్యూబ్ ఈఎన్వి, సోనా క్యూబ్ సర్వర్ నాకు కావాల్సిన మెథడ్. చూసారంటే కామన్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఏం చెప్తాను ఇప్పుడు నేను, ఒక్క నిమిషమే. ఇక్కడ సోనార్, ఓకే, మన పైప్ లైన్ ఏదండి, మన జెన్కిన్స్ పైప్ లైన్లో సోనార్ ఇంప్లిమెంటేషన్ చేసాం కదా, ఈ సోనార్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. నెక్స్ట్ 7th ఫేజ్ ఏం చేస్తున్నాం మనం, సోనార్ క్వాలిటీ గేట్స్ డాట్ గ్రూవీ. ఇప్పుడు ఇది రాయాలి మనం. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తాం, ఉన్న కోడ్ పనిచేస్తుంది, కాకపోతే ఐ వాంట్ టు డూ సమ్ ఎన్హాన్స్మెంట్స్. ఏం చెప్తాను ఇప్పుడు నేను? ఓకే, లెట్ మీ గో బ్యాక్ టు జెన్కిన్స్ పైప్ లైన్. ఈ పైప్ లైన్లో ఇక్కడ ఉన్న కోడ్ని మాడిఫై చేయాలి. ఏంటి ఆ కోడ్? ఓకే, ఐ షుడ్ బి ఇంప్లిమెంటింగ్ సంథింగ్ కాల్డ్ విత్ సోనార్ క్యూబ్ బిఎన్వి. ఓకే, లైక్ దిస్ వన్. ఫస్ట్ ర్యాండమ్గా రాసుకుందాం, తర్వాత మాడిఫై చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఓకే, అండ్ దిస్ విల్ బియర్ మై సోనార్ క్యూబ్ సర్వర్. అంటే మీనింగ్ ఏంటండి, నా సోనార్ క్యూబ్ సర్వర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను సర్వర్లో మెన్షన్ చేసుకుంటూ రావాలి. వేర్ షుడ్ ఐ మెన్షన్ దోస్? ఇఫ్ ఐ గో బ్యాక్ టు జెన్కిన్స్, మేనేజ్ జెన్కిన్స్, సిస్టమ్, ఎప్పుడైతే మీరు సోనార్ క్యూబ్ స్కానర్ అనే ప్లగిన్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారో, యా ఇఫ్ సి ఐఎమ్ హ్యావింగ్ సోనార్ క్యూబ్ సర్వర్స్, ఐ విల్ బి యాడింగ్ ఏ సోనార్ క్యూబ్ హియర్. ఇక్కడ నేను పేరు ఏం పెడతానంటే సోనార్ క్యూబ్ అని మెన్షన్ చేసుకుంటాను. సర్వర్ యూఆర్ఎల్ ఏంటండి? సర్వర్ యూఆర్ఎల్ ఇస్ దిస్ గై, అండ్ టోకెన్ ఏంటండి సోనా క్రెడిట్స్. చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు జెన్కిన్స్లో చాలా క్రెడెన్షియల్స్ ఉన్నాయి. చాలా అంటే మరీ ఎక్కువ కాదండి, ఒక 4 అయినా ఉంటాయి అట్లీస్ట్. ఇఫ్ యూ గో బ్యాక్ టు మేనేజ్ జెన్కిన్స్, వన్ సెకండ్, ఐఎమ్ రికార్డింగ్. యా, what is it, where is it, credentials. ఇవి కరెంట్లీ ఐఎమ్ హ్యావింగ్ 4 క్రెడెన్షియల్స్ అండి. బట్ ఇక్కడ చూస్తే సోనార్ ఓన్లీ ఒకటే పాపులేట్ చేసింది, ఎందుకంటే సోనార్ తెలుసు తనకు ఓన్లీ టోకెన్సే కావాలని. అందుకే టోకెన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఫిల్టర్లో ఉన్న క్రెడెన్షియల్ అది మాత్రం కాన్ఫిగరేషన్ చేసుకుంది, సోనా క్రెడ్స్. సో సోనా క్యూబ్ అనే సర్వర్ నేమ్, ఇది నా సర్వర్ యూఆర్ఎల్, ఇది నా సోనా క్యూబ్ టోకెన్. ఓకే, ఇది కాపీ చేసుకుందాం, అవసరం ఉంది మనకి. లెట్ మీ సేవ్ దిస్. సో ఇఫ్ ఐ గో టు మేనేజ్ జెన్కిన్స్ అగైన్, సిస్టంలో ఇక్కడ సోనా క్యూబ్ డీటెయిల్స్ అని ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తామను, సరే ఇక్కడ విత్ సోనా క్యూబ్ బిఎన్విలో ఐ నీడ్ టు మెన్షన్ వాట్, ద మై సోనా క్యూబ్ సర్వర్. అంటే మీ సిస్టంలో ఏమైతే మెన్షన్ చేసుకున్నారో ఆ నేమ్ మెన్షన్ చేయాలి ఇక్కడ. అంటే మీరు కాన్ఫిగర్లో సిస్టంలో ఏమైతే నేమ్ మెన్షన్ చేసుకున్నారో యూ నీడ్ టు మెన్షన్ దట్ నేమ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ దట్? ఐ నీడ్ టు మెన్షన్ ద మేవెన్ కమాండ్ టు రన్. మన మేవెన్ కమాండ్ ఏంటి? దిస్ ఇస్ ద మేవెన్ కమాండ్. ఇది మన మేవెన్ కమాండ్. సరే, విత్ సోనా క్యూబ్ బిఎన్వి అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి బై డిఫాల్ట్ దిస్ షుడ్ బి ఇన్ ద షెల్ స్క్రిప్ట్ అండి. ఓకే, విత్ సోనా క్యూబ్ బిఎన్వి ఇది నా సర్వర్. ఎక్కడ ఉందని కాన్ఫిగర్ అయ్యి, మేనేజ్ జెన్కిన్స్, కాన్ఫిగర్ సోనార్ క్యూబ్ స్కానర్స్ ఇక్కడ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు ఇక్కడ నేను? ఓకే, సో సోనార్ క్యూబ్ రైట్, లెట్ మీ కాపీ దిస్ వన్, కట్ దిస్ వన్ అండ్ కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఈ సోనార్ క్యూబ్లో ఇక మీద ఇదంతా రిమూవ్ చేద్దాం, ఇది ఇంకా అవసరం లేదు నాకు. స్టెప్స్లో ఇక్కడ ఏం చేద్దాం, ఆల్రెడీ ఎకో స్టేట్మెంట్ లేదు కాబట్టి ఎకో స్టార్టింగ్ సోనార్
క్యూబ్ విత్ క్వాలిటీ గేట్స్. సరే. ఓకే, ఇఫ్ యూ రీడ్ ద డాక్యుమెంటేషన్. ఓకే, చూడండి ఇప్పుడు ఏమవుతుంది, కావాలంటే మీరు ఇందాక అలా ఉంచేయచ్చండి రాసి కూడా. మనం ఏం చేస్తున్నామంటే బై డిఫాల్ట్గా మనకున్న డేటా కాకుండా వీఆర్ ట్రైన్ టు యూజ్ ద మెథడ్ విచ్ ఇస్ బై డిఫాల్ట్లీ అవైలబుల్. అండ్ ఇప్పుడు ఏం చెప్పొచ్చు, నేను క్వాలిటీ గేట్ మెన్షన్ చేయాలి కాబట్టి ఐ కెన్ ఇంప్లిమెంట్ దిస్ వే. ఏం చెప్తాను, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ ఎ పర్టికులర్ టైం ఫ్రేమ్. ఓకే, వెయిట్ ఫర్ క్వాలిటీ గేట్. సో ఇక్కడ దీనికన్నా ముందు ఏం చెప్పాలి మనం, ఓకే నా సోనా ఇక్కడ నుంచి ఇక్కడ నేను పైప్ లైన్ రాసుకుంటున్నాను, బట్ ఐ షుడ్ బి హ్యావింగ్ సమ్ మెకానిజం వేర్ దిస్ గాయ్ విల్ బి సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ టు హియర్, రైట్? అంటే నేను ఏం చేయాలండి, సోనార్ క్యూబ్లో కొన్ని కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? Yes, Shiva. So let's create to Jenkins. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, లెట్ మీ కమ్ బ్యాక్ టు సోనార్ క్యూబ్, గో టు అడ్మినిస్టర్, అండర్ కాన్ఫిగరేషన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వెబ్ హుక్ అండి. ఓకే, వెబ్ హుక్ ఆర్ యూజ్డ్ నోటిఫై ఎక్స్టర్నల్ సర్వీసెస్ వెన్ ఏ ప్రాజెక్ట్ అనాలిసిస్ ఇస్ డన్. అంతే కదా, మనకు కావాల్సిన కూడా సేమ్ థింగ్. సోనార్ క్యూబ్ ప్రాజెక్ట్ కోడ్ అనాలిసిస్ చేస్తుంది, అది అయిపోయిన తర్వాత ఎక్స్టర్నల్ అంటే థర్డ్ పార్టీ ఎవరు జెన్కిన్స్కి అక్కడ రిక్వెస్ట్ పంపిస్తుంది. ఏం రిక్వెస్ట్ అది, క్రియేట్ రిక్వెస్ట్ కరెంట్లీ వాట్ ఐ కెన్ గివ్ మీ సమ్ నేమ్, సోనార్ గేట్స్ సంథింగ్. ఓకే, ఆర్ సోనార్ వెబ్ హుక్. ఓకే, URL ఏంటి, ఇఫ్ సి ద URL ఇస్ వాట్ ఇస్ జెన్కిన్స్, ఐ నీడ్ మెన్షన్ జెన్కిన్స్ URL. ఇది మన జెన్కిన్స్ URL, ఎందుకంటే ఎవరికి పేలోడ్ రిక్వెస్ట్ ఇస్తున్నారు మీరు. ఓకే, నేను ఇస్తాను పేలోడ్ రిక్వెస్ట్ ఎన్కి. ఓకే, నాట్ హియర్, ఇక్కడ. నా ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, నవ్ ఐ నీడ్ టు మెన్షన్ సంథింగ్ కాల్ ఎస్ సోనార్ క్యూబ్ హైఫన్ వెబ్ హుక్, అంటే ఈ ఎండ్ పాయింట్ జేసన్కి పంపిస్తాను. ఇఫ్ యూ రిమెంబర్ మనం వాట్ వి కాల్డ్ గిట్ నుంచి మనం వెబ్ బుక్స్ చేసినప్పుడు కూడా సేమ్ మార్చిన గుర్తుంది అందరికి, పేలోడ్ పంపించాం, జేసన్ పేలోడ్. సిమిలర్ ఇక్కడ కూడా ఏం చెప్తున్నావు, ఓకే ఓకే సోనార్ క్యూబ్ ఇక్కడ నుంచి నువ్వు ఈ ఆల్రెడీ నేను సోనార్ క్యూబ్ అనే ప్లగ్ఇన్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసుకున్నాను అక్కడ, ఇక్కడ ఉన్న రిజల్ట్స్ని ఇక్కడ రన్ అవుతున్న జెన్కిన్స్కి ఎండ్ పాయింట్లో పంపించు. సో 35.222.45 అనేది మన జెన్కిన్స్ సర్వర్, ఇక్కడ ఉన్న డేటాని మనం ఇక్కడ పంపిస్తున్నాం. లెట్ మీ క్రియేట్ దిస్. సో ఏం చేశాను ఇప్పుడు, జెన్కిన్స్ ఎనీహో నేను పైప్ లైన్ రాసుకుంటున్నాను, వేర్ ఇస్ ఇట్, జెన్కిన్స్లో పైప్ లైన్ రాసుకుంటున్నాను, సోనార్లో కూడా కాన్ఫిగరేషన్ చేసుకున్నాను. ఇప్పుడు వీటి మధ్యలో ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఎలా చెప్తాను ఇంటిగ్రేషన్ అంటే, ఓకే ఇక్కడ ఇది కోడ్ క్వాలిటీ టెస్ట్ చేస్తుంది, పర్ఫెక్ట్లీ ఫైన్. బట్ నిజంగా కోడ్ వర్క్ అవుతుందా లేదా అంటే ఎలా చెప్తారండి, ఓకే నా ఐ విల్ బి రైటింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్, ఐ విల్ బి యూజింగ్ దిస్ మెథడ్. వాట్ ఇస్ ఇట్, టైమ్ అవుట్. నేను ఫస్ట్ ఈ మెథడ్ రాసుకుంటా. ఏంటది, నాకు క్వాలిటీ గేట్ నాకు సోనార్ క్యూబ్ క్వాలిటీ గేట్ ఇస్తుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద క్వాలిటీ గేట్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే క్వాలిటీ గేట్ రిజల్ట్స్ బేస్ చేసుకొని పైప్ లైన్ అబౌట్ చేయి, ఒకళ్ళు రిజల్ట్స్ ఫెయిల్యూర్ అయితే తన రిజల్ట్స్ బేస్ చేసుకొని ఒకళ్ళు బాగుంది అనుకోండి, దట్స్ వర్కింగ్ ఫైన్. బట్ ఆ విషయం ఎంతసేపు వెయిట్ చేయాలి, అలా వెయిట్ చేసుకుంటూ ఉండలేం కదా. అందుకే ఏం చెప్తానంటే ఐ విల్ మెన్షన్ సంథింగ్ టైమ్ అవుట్. టైమ్ అవుట్ మన జెన్కిన్స్ పైప్ లైన్ చూసామా లేదా. చూసాం Shiva. ఓకే, ఇక్కడ టైం అని పెడతాను, ఐ విల్ మెన్షన్ సమ్ నెంబర్. ఈ నెంబర్ ఏంటి, మినిట్సా అవర్సా సెకండ్సా ఏంటి, అందుకోసం యూనిట్ మెన్షన్ చేస్తాను. యూనిట్, యూ షుడ్ బి స్మాల్ అండ్ యూనిట్. ఓకే, యూనిట్ ఏం చెప్తాను ఇప్పుడు, ఓకే ఒక 2 minutes వెయిట్ చేయి. ఇక్కడ ఏముంటాయండి వాల్యూ, దాని పారామీటర్స్ ఏం పంపించచ్చు మీరు, నానో సెకండ్స్ పంపించవచ్చు, ఇంకేం పంపించవచ్చు, మినిట్స్, Seconds. మినిట్స్, నానో సెకండ్స్ బదులు ఇంకా యూ కెన్ రైట్ సంథింగ్ కాల్ సెకండ్స్ రాసుకోవచ్చు, అలాగే మినిట్స్ రాయొచ్చు, లేదు అనుకుంటే అవర్స్ రాయొచ్చు, డేస్ కూడా రాయొచ్చు, ఇంకా మైక్రో సెకండ్స్ మిల్లీ సెకండ్స్ కూడా రాయొచ్చు. అది ఎవరు యూస్ చేయరు. బట్ నేను ఏం చేద్దాను, 2 minutes కావాలి నాకు, పర్ఫెక్ట్. నెక్స్ట్ టైం అవుట్ ఇనిషియేట్ చేస్తాను. ఏం ఏం చెప్పాలి ఇందులో అంటే, ఒక పని చేయి, ఒక స్క్రిప్ట్ ఇనిషియేట్ చేయండి. ఏంటి స్క్రిప్ట్, క్వాలిటీ గేట్ కోసం వెయిట్ చేయమనండి. ఓకే, ఒకవేళ క్వాలిటీ గేట్ కనుక అబ్- బాగా రాకపోతే అబౌట్ పైప్ లైన్ దానికి బులియన్ పెట్టండి. ఏం చెప్తాను, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ 2 minutes ఫర్ ద క్వాలిటీ గేట్ టు రెస్పాండ్ బ్యాక్. బేస్డ్ అపాన్ ద రిజల్ట్స్ ఐ విల్ వెరిఫై వెదర్ ద పైప్ లైన్ షుడ్ బి ఇన్ అ గ్రీన్ స్టేట్ ఆర్ ఇన్ ద రెడ్ స్టేట్. ఒక రెడ్ అనుకోండి, అక్కడ ఫెయిల్ అయిపోవాలి, నెక్స్ట్ స్టెప్స్ కూడా వెళ్ళకూడదు. బట్ బట్ ఓకే, ఓ చెక్ చేద్దాం పని చేస్తుంది లేదు అసలు. యాడెడ్ సోనార్ క్వాలిటీ గేట్.
పుష్. మనకి కాన్సెప్ట్ తెలిస్తే ప్రాజెక్టులు చేయడం చాలా సింపుల్ అండి. ఓకే, నో లెట్ మీ బిల్డ్ ఇట్. అంతా పర్ఫెక్ట్గా ఉంటే మన సోనా రెడ్ కలర్లో ఉండాలి ఇప్పుడు. ఇక్కడ పైప్ లైన్లోనండి మనకు ఆల్రెడీ ఎనీహో సోనార్ క్యూబ్లో మనకి రెడ్డే ఉంది, ఫెయిల్ చూపిస్తుంది. బట్ ఆ రిజల్ట్స్ ఇక్కడ పాపులేట్ అవ్వాలి కదా. ఈ యూఐ అంతా మీకు అలవాటు అయిపోయింది ఇప్పటికే. ఎందుకంటే మన డే టు డే ఆపరేషన్స్లో జెన్కిన్స్ అనేది ఇంకా మీ కల్లో కూడా గుర్తుండాలి. జెన్కిన్స్ అంటే ఫెయిల్డ్, పర్ఫెక్ట్. లెట్ మీ కమ్ బ్యాక్, గో టు ద అవుట్పుట్. ఫెయిల్ అయిపోయింది. హిందీ ఫెయిల్ అయింది తెలియదు. డెవలపర్ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఏంటి, ఓకే నా క్వాలిటీ గేట్ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఎందుకు ఫెయిల్ అవుతుంది చూద్దాం అంటే ఇక్కడ నుంచి ఫెయిల్ అయిపోతుంది. దట్ క్లియర్లీ ఇండికేట్స్ దర్ ఇస్ సంథింగ్ మెస్ గోయింగ్ ఆన్ హియర్. ఓకే, లెట్ మీ గో ఇన్ టు ది లాగ్స్, కన్సోల్ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు డెవలపర్ మీకు మెయిల్ చేశారు, శివ మా పైప్ లైన్ బ్రేక్ అయిపోయింది. ఓకే, ఎందుకు బ్రేక్ అయింది చూద్దాం. అది నిజంగా ఇష్యూనా? ఓకే, అది కాదండి ఇష్యూ. ఇష్యూ ఏంటి? ఓకే, ఓకే, ఇక్కడ దెర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్. వర్క్ ఫ్లో యాక్షన్స్ ఎర్రర్. ఓకే, టైమ్ అవుట్ స్టెప్ మస్ట్ బి కాల్డ్ విత్ ఎ బాడీ. ఇది ఇష్యూ. ఇది ఇప్పుడు చూడండి, మనం ఏమనుకున్నాం, ఓకే సోనా నిజంగా పనిచేస్తున్నాం అనుకున్నాం. బట్ రియాలిటీ ఏంటంటే అది కాదు. ఓకే, సంథింగ్ ఇస్ బ్రోకెన్ హియర్. వాట్ ఇస్ ఇట్? టైమ్ అవుట్ స్టెప్ మస్ట్ బి కాల్డ్ విత్ ఎ బాడీ. ఓకే, విత్ ఎ బాడీ. మనం బాడీలో కాల్ చేయట్లేదు ఇక్కడ, ఎట్ కాల్ మనం చేస్తాం. స్క్రిప్ట్ రాసుకున్నాం సార్. దట్స్ ఓకే. టైమ్ అవుట్ ద బాడీ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇది ఓపెన్ చేయాలి, టైమ్ అవుట్ ఓపెన్ చేయాలి కదా ఫస్ట్. ఓకే, లెట్ మీ టెస్ట్ నా. యాడెడ్ బాడీ, పుష్. ఓకే, let me come back here. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మూడు టూల్స్ అడుగుతారండి. జెన్కిన్స్ ఒకటి, క్యూబర్నెటీస్ ఒకటి, టెరాఫామ్ ఒకటి. అది గుర్తుపెట్టేసుకోండి, ఫిక్స్ అయిపోండి. ఇంకా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి ఇవే అడుగుతారు మ్యాక్సిమం. స్టార్టింగ్ సోనార్కి విత్ క్వాలిటీ గేట్స్ టెస్ట్లు అవుతున్నాయి. ఓకే, చూడండి ప్రాజెక్ట్కి ఐటోన్స్ అని యూరేకా. ఓకే, సోనార్ ఇఫ్ హియర్ ఏముంటుంది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సోనార్ టాస్క్ దిస్ గై ఆన్ ద సర్వర్ కాల్డ్ సోనార్ క్యూ. క్వాలిటీ గేట్ ఈస్ ఎర్రర్. మీనింగ్ ఏంటి, ఇక్కడ మీరు ఇచ్చుకున్న గేట్ ఫెయిల్ అవుతుంది. దిస్ గై హ్యాస్ సెంట్ మీ అన్ ఎర్రర్ అండ్ ఆ ఎర్రర్ బేస్ చేసుకొని నేను ఏం చేస్తానండి, మన అప్లికేషన్ ఫెయిల్ చేస్తున్నాను. ఓకే, ఇన్పుట్ ప్రోగ్రెస్ వెళ్తుంది, ఎర్రర్లోకి వచ్చింది. సో ఎర్రర్ ఉంది కాబట్టి ఏం చెప్తాను, పైప్ లైన్ అబౌటెడ్. ఎందుకు అబౌట్ అయిపోయింది పైప్ లైన్? డ్యూ టు ద గేట్ ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు డెవలపర్ మనం మెయిల్ చేశారు డెవాప్స్ టీమ్కి ఏమని, శివ మా పైప్ లైన్ పని చేయట్లేదని. మనం చూడాల్సిందంటే బాస్ ఇది మా ఇష్యూ కాదు, ఫస్ట్ గేట్స్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, క్వాలిటీ గేట్స్ ఫిక్స్ చేసుకోండి, మా ఇష్యూ కాదు. నేను రాసిన పైప్ లైన్ పర్ఫెక్ట్ రన్ అవుతుంది. అది రన్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడతో బ్లాక్ చేసి నెక్స్ట్ స్టెప్ అంటే చూస్తారంటే మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ అయిపోయింది కాబట్టి, ఇక్కడ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ వెళ్ళట్లేదు, ఇంకా ఫెయిల్ అయిపోవాలి. దిస్ యాక్చువల్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. బట్ రియాలిటీ ఏంటి, మన పైప్ లైన్ నిజంగా పనిచేస్తుందా లేకపోతే ఏదో ఎర్ర వల్ల పోయిందా అంటే ఒకసారి వెరిఫై చేద్దాం. డెవలపర్ ఇప్పుడు ఏం చేశారు, ఓకే శివ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ ఐ విల్ ఫిక్స్ ద ఇష్యూ. ఫిక్స్ చేద్దాం ఇష్యూస్. ఇందాక మనం ఏమైతే యాడ్ చేసి అంతా రిమూవ్ చేద్దాం. డెవలపర్ ఏం చెప్పాడు, సరే ఓకే బిఫోర్ దట్ అలా ఎలా చూస్తారు డెవలపర్స్ ఇష్యూస్ చూసారు అనుకోండి. ఇఫ్ యూ గో బ్యాక్ హియర్ దేర్ బి సమ్ ఇష్యూస్. చూడండి ఇవన్నీ ఇష్యూస్ అండి. ఓకే, ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే యూ కెన్ డూ సమ్ బల్క్ చేంజెస్ యాజ్ వెల్. డెవలపర్ ఏం చెప్తారు, శివ ఇవన్నీ
ఫాల్స్ పాజిటివ్ కింద మార్చేయండి, ఎందుకంటే ఇవి ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూస్, దీనికోసం మీరు పట్టించుకోకలేదు మనం. ఓకే, లేదా ఫిక్స్ చేసాము మేము, మీరు రిజాల్వ్ చేయండి, మేము కోడ్ నెక్స్ట్ టైం పంపిస్తాము. ఇలాంటి ఏమైనా ఆపరేషన్స్ కావాలంటే అడ్మిన్ మాత్రం చేయగలరండి, డెవలపర్స్ చేయలేరు. సో మ్యాక్సిమం డెవలపర్స్ ఏం చెప్తారంటే రిజాల్వ్ ఎస్ ఫాల్స్ పాజిటివ్, అంటే మీనింగ్ ఏంటి, అది బగ్గే, కాకపోతే అది అది యాక్చువల్ బగ్ కాదు, అది ఒక ఫాల్స్ పాజిటివ్ బగ్, దాన్ని మీరు ఇగ్నోర్ చేయండి అని చెప్పొచ్చు. బట్ నేను ఇప్పుడు ఏం ఇగ్నోర్ చేయను, డెవలపర్కి ఏం చెప్తాను, ఫస్ట్ ఇవన్నీ ఫిక్స్ అయ్యి. ఏం ఫిక్స్ చేస్తారు, ఓకే ఇఫ్ కోడ్ క్వాలిటీ ఉంది, అదే కోడ్ స్పెన్స్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు కోడ్ స్పెన్స్ ఫెయిల్ అవుతుంది టిపికల్గా, రిమూవ్ దిస్ అన్యూజ్డ్ ఇంపోర్ట్ వన్, అంటే మీరు ఆల్రెడీ ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకున్నారు, అది ఎక్కడ యూస్ చేయట్లేదు, ఇలాంటి వాటిని రిమూవ్ చేయండి. ఓకే, డెవలపర్ రియలైజ్ అయిందంటే ఓకే నేను అన్నెసరీ ఇన్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాశాను కాబట్టి లెట్ మీ డూ వన్ థింగ్, నా కోడ్లో అవన్నీ రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి ఇప్పుడు కోడ్ పుష్ చేస్తాను, రిమూవ్ అన్యూజ్డ్ కోడ్, కమిట్, పుష్. ఓకే, డెవలపర్ కమిట్ చేశాడు కోడ్, ఇప్పుడు డెవలపర్ మళ్ళీ వచ్చి బిల్డ్ చేస్తాడు, చూద్దాం. ఇప్పుడు ఏమవ్వాలండి, గ్రీనా రెడ్డా? గ్రీన్ శివ. అందరికి అర్థమవుతుంది మిగతా వాళ్ళకి, ఇప్పుడు గ్రీన్ రావాలి టెక్నికల్గా అయితే, ఒకళ్ళు రాకపోతే ఇష్యూ అన్నట్టు మనకి. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ టు కంప్లీట్. ఓకే యా, ఇవి పర్ఫెక్ట్, గ్రీన్ ఉంది, మీనింగ్ ఏంటంటే నా కోడ్ క్వాలిటీ యాస్టెస్గా పనిచేస్తుంది. కోడ్లో బగ్స్ ఉంటే నా కోడ్ క్వాలిటీ పైప్ లైన్ ఫెయిల్ చేస్తుంది, ఒకళ్ళంతా పర్ఫెక్ట్గా ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్ ఆన్ దిస్ అందరికి? అందరికి అర్థమైంది ఆ పాయింట్? సార్ ఇప్పుడు సోనార్ క్యూబ్ లో రిపోర్ట్స్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ అయ్యి రిపోర్ట్స్ లో ఏమైనా ఫెయిల్యూర్ ఉన్నా కూడా ఇక్కడ ఫెయిల్ అవుతుంది సార్ జెంకిన్స్ లో. సో రిపోర్ట్స్ ఏంటంటే ఏ రిపోర్ట్స్లో? మన ఇక్కడ క్వాలిటీ కేసు లాంటివి పెట్టారు కదా సార్, అవునండి, అలాంటివి ఏమన్నా ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ ఫెయిల్ అవుతుందా సార్ జాబ్? క్వాలిటీ గేట్స్ ఫెయిల్ అవుతుంది కాబట్టి మన జాబ్ ఫెయిల్ అవుతుంది. ఇందాక ఏమైంది, క్వాలిటీ గేట్స్ మనం 10 పెట్టుకున్నాం, గుర్తుందా మీకు? బట్ ఇక్కడ ఎన్ని ఉండేవని, 30 నుండి 14 నుండి ముందుగా, అందుకు ఫెయిల్ అయింది కదా మన కోడ్, లేకపోతే ఊరికే ఫెయిల్ అవుతుంది కదా. మన క్వాలిటీ గేట్లో పెట్టుకున్న కండిషన్ బేస్ చేసుకొని ఫెయిల్ అవుతుంది మరి. మనకు ఆల్రెడీ ముందు 3 ఉండేవి, మనం కావాలని ఏం చేసాం 10 పెట్టుకున్నాం, బట్ రియాలిటీలో 14 ఉన్నాయి, అందుకే ఫెయిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది కాబట్టి పెద్ద ఏం లేదు, ఇప్పుడు ఓవరాల్ కోడ్లు ఏమున్నాయి, 0 కోడ్స్ ఉంది, ఇప్పుడు అందుకే ఫెయిల్ అయిపోయింది, సారీ పాస్ అయింది. ఓకే ఓకే రైట్. నౌ సరే, వేర్ ఇస్ అ పైప్ లైన్ హియర్? Okay, now let me copy this one and let me paste it here for your reference. Quality gates code ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ బిల్డ్ అవుతుంది, టెస్ట్ అవుతుంది, జాకెక్ అవుతుంది, డాకర్ ఫార్వర్డ్ మార్చుకున్నాం, డాకర్ బిల్డ్, సోనార్, అసలు సోనార్ ముందు ఉండాలండి, బట్ మనం స్కిప్ చేసాం కాబట్టి మనం ఇక్కడ రాసుకున్నాం, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, మనం అనుకున్న ఫ్లో ప్రకారం అసలు యాక్చువల్గా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. మనం బిల్డ్ అయితే చేసేస్తున్నాం బాగానే, డాకర్ బిల్డ్ ఒకటి లేకపోతే మేమన్ బిల్డ్ ఒకటి, నెక్స్ట్ ఏం చేయాలి, అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, దట్స్ అ ప్రైమరీ గోల్ ఫర్ అస్. అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే డైరెక్ట్ క్యూబర్నెట్స్ డిప్లాయ్ చేస్తాం, అది ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం. బట్ యాజ్ వీఆర్ లెర్నింగ్, లెట్స్ ట్రై టు డూ ఫస్ట్ ఇన్ అ డిఫరెంట్ వే, దాని నుంచి క్యూబర్నెట్ ట్రై చేద్దాం. లాస్ట్ టైం మనం అనుకున్నట్టు లెట్స్ డిప్లాయ్ ద కోడ్ ఇన్ టు డాకర్, ఎందుకంటే డాకర్లో కొన్ని ప్లగిన్ వాడాలండి, అది మనకు హెల్ప్ అవుతుంది. డాకర్ త్రూ డిప్లాయ్ చేద్దాం, అంటే కంటైనర్స్ త్రూ డిప్లాయ్ చేద్దాం. తర్వాత ఈ కోడ్ని షేర్ లైబ్రరీస్కి మారుద్దాం, అదొక డిప్లాయ్మెంట్ అవుతుంది. తర్వాత క్యూబర్నెటీస్లో డిప్లాయ్ చేద్దాం, ఇది ఒక ఫ్లో అవుతుంది. అలాగే హెల్మ్ చార్ట్స్ కూడా డిప్లాయ్ చేద్దాం, ఇది ఒక ఫ్లో అవుతుంది. సో ఇన్ని రకాల ఫ్లో చూసినప్పుడు మనకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ డాకర్ డిప్లాయ్మెంట్ చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఫ్లో, ఇది బిల్డ్, ఇది యూనిట్ టెస్ట్ కేసులు లేదా జాకాగో అనుకోండి, ఇది సోనార్ అవుతుంది, ఇక్కడే క్వాలిటీ గేట్ జరుగుతుంది. తర్వాత ఏమవుతుందండి, డాకర్ బిల్డ్ పుష్. ఓకే, నౌ టెల్ మీ వన్ థింగ్, వేర్ ఇస్ బిల్డ్ హ్యాపెనింగ్, ఆన్ ద మాస్టర్ ఆర్ ఆన్ ద స్లేవ్? స్లేవ్ శివ. యూనిట్ టెస్ట్ కేసెస్ ఇవి,
సోనార్ స్లేవ్, డాకర్ బిల్డ్ అండ్ పుష్ స్లేవ్. నెక్స్ట్ ఏం చెప్తాను డెవలపర్, ఓకే శివ నాకు ఇక్కడ దాకా బాగానే ఉంది, ఈ అప్లికేషన్ని మన ఎన్విరాన్మెంట్ అప్లై చేయండి. డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, స్టేజ్ ఎన్విరాన్మెంట్, ఫైనల్గా ఏం చేస్తారంటే ప్రాడ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేయండి. ఇది వన్ ఫ్లో అండి. ఇప్పుడు డెవ్ ఎన్విరాన్మెంట్ మీనింగ్ ఏంటండి, డెవ్ కంటూ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. లేదా నేను అంటే డెవ్ ఎన్విరాన్మెంట్ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఫస్ట్లీ వి వాంట్ ఎగ్జిక్యూట్ ఎవ్రీథింగ్ ఆన్ టు డాకర్ వేర్ డిస్క్ ఐ. అంటే ఏం చేయాలి, ఒక సర్వర్లో డాకర్ ఉండాలి, ఈ డాకర్ యూస్ చేసుకొని నేను కంటైనర్స్ని రన్ చేయాలి. ఇప్పుడు ఈ సర్వర్ అనేది ఏంటి, క్యాన్ ది సర్వర్ బి స్లేవ్, ఇక్కడ ఆల్రెడీ స్లేవ్లో ఉంది కాబట్టి ఇక్కడ రన్ చేయొచ్చా చేయకూడదా, చేసుకునే అడ్వాంటేజ్ కదా నాకు. నో శివ, అంటే సపరేట్ ఎన్విరాన్మెంట్, సపరేట్ సర్వర్ ఉండాలి. ఓకే, మీదో బెస్ట్ ఏంటండి, అది ఫస్ట్ లాజిక్ అర్థమైందా లేదా, ఏం చెప్తాను అర్థమైందా పాయింట్. ఎగ్జిక్యూషన్ అది కష్టం కదండి, చేసుకెళ్ళిపోవచ్చు ఎలాగైనా సరే, ఆ పాయింట్ అర్థం కావడం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. నేను డిప్లాయ్ చేయాలంటే, డిప్లాయ్మెంట్ మీనింగ్ ఏంటంటే అది ఒక సర్వర్ ఉంటుంది, అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చూసి నేను క్యూబర్నెటిస్ అనుకోండి క్లస్టర్లో డిప్లాయ్ చేస్తాను, బట్ డాకర్ త్రూ డిప్లాయ్ చేస్తాను కాబట్టి ఏం చేయాలి, ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలి. బట్ ఆల్రెడీ నా డాకర్ ఇక్కడ ఉంది కదా, ఇది యూస్ చేసుకుంటే సరిపోతా. ఇట్ విల్ బి సఫిషియెంట్ సార్. సఫిషియంట్. ఓకే, మరి యూస్ చేయొచ్చా, కానీ జనరల్గా చేయగలరు. జనరల్ కథలు ఇప్పుడు చేయకూడదు. ఓకే, ఎందుకంటే ఇది స్లేవ్స్ అండి. స్లేవ్స్ మీనింగ్ ఏంటి, నా వర్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన ఏజెంట్స్ మాత్రమే. నా కస్టమర్ యాక్సెస్ చేస్తున్నప్పుడు నా కస్టమర్ ఎన్విరాన్మెంట్స్ని యాక్సెస్ చేస్తారు తప్ప ఈ స్లేవ్స్ని యాక్సెస్ చేయరు కదా. అదవుతుంది పాయింట్. నేను కస్టమర్ని నేను యాక్సెస్ ఎలా యాక్సెస్ చేస్తానండి, నేను ఒక ఐపీ ఎంటర్ చేస్తాను, తిన్న ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి సర్వర్కి వెళ్తుంది, ఈ సర్వర్లో అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. అంతే తప్ప స్లేవ్స్కి వెళ్తాను, స్లేవ్స్ ఎప్పుడు పని చేయవండి, స్లేవ్స్ ఓన్లీ ఫర్ జెన్కిన్స్ మాత్రమే. అవి ఎప్పుడు రన్ అవ్వాలని తన ఇష్టం తప్ప అందరూ ఎప్పుడు అప్లికేషన్స్ని డిప్లాయ్మెంట్ చేయకూడదు. ఓకే, నా వాట్ ఐ కెన్ డూ, కరెంట్లీ నా దగ్గర ఆల్రెడీ 4 సర్వర్స్ ఉన్నాయి. ఓకే, లెట్ మీ క్రియేట్ వన్ మోర్ సర్వర్. ఇంకేం చెప్తుంటే డాకర్ ఎన్విరాన్మెంట్. ఓకే, నా సెకండ్ అలా హిట్ బీ సేమ్, ఇదంతా ఒకటేనండి, ఇంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లెట్ మీ గో విత్ ద సేమ్ స్టోరీ. ఓపెన్ టు సెలెక్ట్ క్రియేట్. మనకు ఆల్రెడీ టెరాఫార్మ్ స్క్రిప్ట్ ఉంది కదా, యూ కెన్ రైట్ టెరాఫార్మ్ స్క్రిప్ట్ యాజ్ వెల్, రైట్. వెర్ ఇస్ అవర్ టెరాఫార్మ్ స్క్రిప్ట్, ఇక్కడ ఏం మారుద్దాం, ఏం మార్చట్లేదండి, ఏం మారుస్తారు, జస్ట్ ఒకటి యాడ్ చేస్తే ఒక అయిపోతుంది. డాకర్ని ఈజ్ ఈక్వల్ టు ఈ టూ మీడియం యాడ్ చేసుకున్నారు అనుకోండి, అంతే, మిగతా అంతా ఆటోమేటిక్ అయిపోయింది. సరే అంత సింపుల్ టెరాఫార్మ్ వల్ల నేను మళ్ళీ యూఐలోకి వెళ్ళి అక్కడ కాన్ఫిగరేషన్ అవసరం లేదు. డాకర్ టెరాఫార్మ్ స్క్రిప్ట్ రన్ చేస్తే ఓకే, ప్రీవియస్గా 4 ఉండి ఇప్పుడు 5 వచ్చింది కాబట్టి డాకర్ మన కోసం VM క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఎక్కడికి వెళ్తుంది, ఇట్ గో టు కంప్యూట్, లూప్ రిపీట్ అయిపోతుంది ఫర్ ఈచ్. మనకు కావాల్సిన ఇన్స్టెన్స్ 10 GB తోటి, సేమ్ ఉబుంటు మెషిన్ తోటి, నెట్వర్క్తో, ఇదే యూజరు, ఇవంతా కామన్. ఓకే, ఎనీహో నేను కమిట్ చేస్తాను ఇక్కడ రాశాను కాబట్టి వేరియబుల్స్లో. మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, ఫస్ట్ టైం అంత ఓన్గా చేయండి, సెకండ్ టైం కోడ్ ద్వారా చేయండి, థర్డ్ టైం ఏం చేస్తారంటే జస్ట్ ప్లేబుక్స్ రన్ చేసేయండి, జస్ట్ టెరాఫార్మ్ రన్ చేయండి, పైప్ లైన్స్ రన్ అయిపోవాలి. అంటే ఆటోమేటిక్గా మొత్తం రెడీగా ఉండాలి, మీరు ఎటువంటి కోడ్ చేంజ్ కూడా చేయకూడదు, అలా రాయాలి పైప్ లైన్స్. ఏం చేస్తాను మర్చిపోయాను. ఓకే ఫైన్, దిస్ ఇస్ దే రైట్. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాను, లెట్ మీ కాపీ దిస్ ఐపీ. ఇప్పుడు ఈ మెషిన్ ఏమి ఉండాలి నాకు, డాకర్ ఎన్విరాన్మెంట్, అంటే నాకు ఎన్విరాన్మెంట్ ఉంది. లెట్స్ అజ్యూమ్ ఫర్ నా మనకి సర్వర్ సరిపోవు కాబట్టి ఇదే సర్వర్లో టెస్ట్ డెవ్ టెస్ట్ మన వాట్ యు కాల్డ్ మనకి సర్వర్ సరిపోవు కాబట్టి మనం ఏం చేస్తాం, ఒకటే మెషిన్లో డెవ్ టెస్ట్ స్టేజ్ ప్రాడ్ ఈ 4 కంటైనర్స్ కూడా రన్ చేద్దాం. మరి రియల్లో చేస్తారంటే క్లియర్ చెయ్యం. అందుకే ఏం చేద్దాం, నెక్స్ట్ క్యూబర్నెటిస్కి వెళ్తున్నప్పుడు ఎవరికి తగ్గట్టు వాళ్ళకి నేమ్ స్పేస్ క్రియేట్ చేద్దాం. ఒకటే క్లస్టర్లో ఉండొచ్చు పోనీ, అది కష్టం కదా నాకు. డెవ్ నేమ్ స్పేస్, టెస్ట్ నేమ్ స్పేస్, ఎవరి వాళ్ళు నేమ్ స్పేస్ క్రియేట్ చేద్దాం. బట్ ఇప్పుడు ఒకటే సర్వర్ ఉంది కాబట్టి మనకి ఎనీహో 4 సర్వర్స్ కానీ ఎక్కువ క్రియేట్ చేయలేదు మీరు ఆబ్వియస్లీ, బికాస్ ఆఫ్ ఫ్రీ టైల్ లిమిటేషన్స్ అండ్ ఆల్. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ క్రియేట్ వన్ సర్వర్
assume that is having that's the same for different environments. ఇక్కడ డిఫరెంట్ కంటైనర్స్ కింద క్రియేట్ చేయాలి. నా రిక్వైర్మెంట్ అది. కంటైనర్ క్రియేట్ చేయాలంటే ఇమేజ్ ఉండాలి కదండి. నాది ఆల్రెడీ ఇమేజ్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? Yes, sure. మనకు ఆల్రెడీ మనం ఇమేజ్ క్రియేట్ చేస్తాం లాస్ట్ వీకే. సీ దిస్ పైప్ లైన్ హియర్. మన పైప్ లైన్లో ఇంకొన్ని డాకర్ బిల్డ్ అండ్ పుష్ ఉంది. ఇప్పుడు ఏం చెప్తాను నెక్స్ట్ నేను? ఇప్పుడు ఏం చెప్తాను? ఓకే, లెట్ మీ కాపీ దిస్. ఆల్రెడీ మీకు రాశాను ఇక్కడ. క్వాలిటీ గేట్స్. యా, ఇట్స్ ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తానండి? 7th స్టెప్, డాకర్ డిప్లాయ్ డాట్ గ్రూవీ. ఓకే, సి ఈ అర్థమవుతుంది మీకు? ఈ ఫైల్ ఎందుకు రాస్తాను నేను అందరికీ? ఈ పైప్ లైన్ ఫైల్స్ ఒక 1 2 3 4 అని. దీని మీనింగ్ ఏంటండి? Just అండర్స్టాండింగ్ కోసం ఓన్లీ ఆస్ట్రక్చర్. కరెక్ట్. మీరు జాకాగా కోడ్ కావాలనుకోండి, ఇందులో జాకా కోడ్ మాత్రమే ఉంటుంది. క్వాలిటీ గేట్స్ అంటే క్వాలిటీ గేట్స్ ఉంటుంది, మీకు చూసినప్పుడు ఈజీగా ఉంటుంది. లేదా ఒకటేసారి రాశాను అనుకోండి 200 300 లైన్ కూడా అవుతుంది. ఎందుకు ఏ చేసారో అర్థం కాదు మీకు తర్వాత. ఓకే, సో ఇప్పుడు నేనేం చెప్పాలి? వేర్ పైప్ లైన్ వేరే రోడ్ డాకర్ బిల్డ్ డాకర్ ఇది 8 కదండి, 8. సరే, డాకర్ డిప్లాయ్. సరే, దీనికోసం మళ్ళీ వద్దాం. ఇప్పుడు మనం పైప్ లైన్ రాద్దాం. ఇది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కరెక్ట్ వినండి. ఎందుకంటే ఒక్కటి రాశారంటే రియల్ టైంలో డాకర్ డిప్లాయ్మెంట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. మరీ చెప్తున్నా, పొరపాటు ఇంటర్వ్యూలో డాకర్ డిప్లాయ్ రాస్తామని చెప్పొద్దు. బట్ ఈ డాకర్ డిప్లాయ్ వల్ల ఏంటంటే మనకి వర్చువల్ మెషిన్ డిప్లాయ్మెంట్స్ ఎలా చేస్తారంటే ఒక యాక్చువల్ ఫ్లో తెలుస్తుంది. తర్వాత తినల ఇష్యూస్ని మనకి కుబర్నెటిస్ హెల్మ్లో వాటిలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ లెట్ మీ రైట్ ద స్టేజ్. ఫస్ట్ ఏం చెప్తాండి? డిప్లాయ్ టు డెవ్ ఎన్విరాన్మెంట్. ఇలా ఉంటుందండి మనకి పైప్ లైన్ చూడకండి. సారీ, డిప్లాయ్ టు డెవ్ అంటే ఏంటి? నేను ఇప్పుడు డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేయాలి. పర్ఫెక్ట్, చేద్దాం. ఏం రాస్తాను ఫస్ట్? స్టెప్స్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తాను ఇప్పుడు? ఎకో. నాకు తెలియక ఏం చేస్తాననేది, అందుకోసం సెకండ్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, కాపీ దిస్ వన్. ఎకో డిప్లాయింగ్ టు డెవ్ ఎన్విరాన్మెంట్, పేస్ట్. పర్ఫెక్ట్. ఏం చెప్పాలి ఇప్పుడు యాక్చువల్గా అయితే? సరే, ఇప్పుడు ఫ్లో ఏం జరగాలండి? ఇప్పుడు ఒకసారి ఫ్లో అర్థం చేసుకుందాం. ఇది నా జెన్కిన్స్ మాస్టర్, ఇక్కడ నా జెన్కిన్స్ స్లేవ్, ఇక్కడ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ ఉంది. ఇప్పుడు రన్ చేస్తే నా స్లేవ్ ట్రిగర్ అవుతుంది. అంటే ఇప్పటిదాకా నా బిల్డ్, నా సోనారు, లేకపోతే నాకు ఏమైతే ఉన్నాయో కమాండ్స్ అన్నీ కూడా డాకర్ బిల్డ్, డాకర్ పుష్ ఇవన్నీ ఇక్కడ రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం జరగాలి? నెక్స్ట్ నేను డాకర్ డిప్లాయ్మెంట్ కోసం ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటారు అసలు? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తే బెటర్ అసలు నాకు చెప్పండి. అసలు మీరు చెప్పండి, తప్పు ఒప్పుతారో చూద్దాం. సార్ మనం ఆల్రెడీ పుష్ చేసి కొత్తగా క్రియేట్ అయిన సర్వర్లో డౌన్లోడే డిప్లాయ్ అవ్వాలి. ఓకే, గుడ్. ఇంకా మనం ఆల్రెడీ రిపోజిటరీ పుష్ చేసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి పుల్ చేసుకుని ఓకే deploy. ఓకే. ఇంకా అది డాకర్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. మా అయితే 2 కామన్, డాకర్ పుల్, డాకర్ రన్, అంత పెద్ద డిఫరెన్స్ కాదు. ఫ్లో చెప్పాలి, నా పైప్ లైన్ ఏం జరగలదు. ఎగ్జాక్ట్లీ. ఏ కనెక్షన్ అంటే ఎక్కడ చేయాలి, దేని చేయాలి, అంతే కదా. ఈ సర్వర్తో కమ్యూనికేట్ చేసి బాబు ఇక్కడ డాకర్ కమాండ్స్ రన్ చేయని చెప్పాలి, అవునా కదా? అందరికీ పాయింట్ అర్థమైందా? The slave should communicate to the server and inform the server that, okay, boss, do execute these commands. ఏంటి ఆ కమాండ్స్? ఒక కమాండ్ అవచ్చు, 2 కమాండ్స్ అవచ్చు. తనకి ముందు ఏం కావాలంటే ఈ డాకర్ మెషిన్లో డాకర్ ఉండాలి. ఎస్ ఆర్ నో? సార్ ఇప్పుడు యాక్చువల్గా స్లేవ్ కాదు సార్ చేయాల్సింది, కమాండ్స్ అని ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా ఏం చేయాలండి స్లేవ్? ఇప్పుడు స్లేవ్ కూడా కమ్యూనికేటింగ్ కావాలంటుంది కదా సార్ మీరు, అంటే ఇట్ ఈస్ అవునండి. ఎగ్జిక్యూటింగ్ అంటున్నారా సార్ మీరు ఇక్కడ? అంటే కాదు, ఇప్పుడు స్లేవ్ ఏం చేస్తుందంటే డాకర్ బిల్డ్ చేస్తుంది, డాకర్ పుష్ చేస్తున్నానా? సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? స్లేవ్ డాకర్ రన్ రాయాలి. రండి. ఎక్కడ రాయమంటారు ఇవి?
ఈ మెషిన్లో రాయాలి. అంతే కదా, ఇది ఓకే. కదా డాకర్ ఓకే. ఎన్విరాన్మెంట్. ఈ ఎస్ సార్. ఎన్విరాన్మెంట్లో డాకర్ రన్ కమాండ్స్ రన్ చేయాలి. స్లేవ్ డాకర్ బిల్డ్ కమాండ్స్ ఇక్కడ రన్ చేస్తుంది. ఓకే, బట్ ఆ విషయం ఇక్కడ రన్ చేయాలి కాబట్టి నా జాబ్లో స్టేజ్ ఉంది కదా, ఇప్పుడు ఈ స్టేజ్ రాస్తాను. ఇప్పుడు నేను స్టేజ్, ఈ స్టేజ్ ఎక్కడ రన్ అవుతుందండి? స్లేవా డాకర్ మెషిన్లోనా? డెవ్ ఎన్విరాన్మెంట్ అంటే డాక్యుమెంటేషన్ ఏమిటి సార్ అది? ఆ కోడ్ ఎక్కడ రన్ అవుతుంది? ఈ కోడ్ రన్ అవ్వాలంటే ఫస్ట్ ఎక్కడ రన్ అవుతుంది? స్లేవ్లో రన్ అవుతుంది కదా. ఎస్ సార్. ఆ స్లేవ్ ఏం చెప్పాలి? ఓకే, ఇక్కడకు వెళ్ళి నేను ఈ కమాండ్స్ రన్ చేయాలి అని చెప్తాను. అంతే కదా, ఓకే సార్. ఓకే. అంతేనా? ఇప్పుడు Yeah. ఇంకో ఇది ఇప్పుడు డాకర్ తెలిసండి. ఈ మీకు ఇది ఒక మెషిన్ ఉంది, ఈ మెషిన్లో ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ ఏం చేయాలి? ఈ మెషిన్లోకి ఎస్సిపి చేయాలి. అప్పుడు ఏం చేస్తారండి? ఇక్కడ నుంచి ఎస్సిపి కమాండ్ రాసుకుంటారు కదా, అంతేనా? Yes. సేమ్ Yeah. స్టోరీ. ఇప్పుడు Yes, కూడా sir. ఈ మెషిన్ ఇక్కడికి వెళ్ళి డాకర్ చేయమని చెప్తుంది. ఓకే, Okay. నా Okay. ఇక్కడ రెండు మూడు స్టెప్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ మెషిన్ డాకర్ ఉండాలి. ఓకే, అది చాలా సింప్లెస్ట్ థింగ్. నాకు ఆల్రెడీ ప్లే బుక్ కూడా ఉందండి. ప్లే బుక్ ఇందాక రాసినట్లు ఉండాలి. ప్లే బుక్ 1 సెకండ్. ఇవన్నీ క్లోజ్ చేద్దాం, ఇవన్నీ అవసరం లేదు. ఓకే, పైప్ లైన్స్ ఇది ఓకే. అప్డేటెడ్ డాకర్ ఇన్స్టాల్ ఈ యూజర్కి ఇవన్నీ ఒక యూజర్ క్రియేట్ చేసుకో, పాస్వర్డ్, కాన్ఫిగరేషన్ ఫైల్ క్రియేట్ చేయి. ఇవన్నీ స్టోరీ నార్మల్ అంటే బేసిక్ ఏం చేయట్లేదు, అందులోకి వెళ్ళి డాకర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను, అంత మించి ఏమీ కాదు. ఓకే, ఇట్స్ ప్లే బుక్. నేను మళ్ళీ సర్వర్లు కనెక్ట్ చేసి సర్వర్లో చేసేంత ఇంట్రెస్ట్ లేదు నాకు, అందుకే ప్లే బుక్స్ రాసుకుంటాను. సోనార్లో కాదు ఎగ్జిక్యూట్ చేయాల్సింది. యూ నీడ్ టు కమ్ టు ద స్లేవ్. మీకు సోనార్కి యాన్సిబుల్ ప్లే బుక్స్ రావట్లేదు, టైం దాన్ని స్పెండ్ చేయకండి. ఫస్ట్ మాన్యువల్గా చేయండి, పర్లేదు. మనం చాలాసార్లు వేస్తున్న డాకర్ ఇన్స్టాలేషన్స్ అనేది. ఓకే, ఇంకా అవ్వకపోతే మన దాంట్లో డాకర్ స్క్రిప్ట్ ఉంది, జస్ట్ స్క్రిప్ట్ రన్ చేశారనుకోండి, ఆటోమేటిక్ మీకు మనతో జరిగిపోద్ది. తర్వాత ప్లే బుక్ రండి కావాలంటే. సో ఫస్టే ప్లే బుక్ వచ్చి టైం వేస్ట్ చేయకొద్దు. మీ ఫోకస్ ఉంది ఎప్పుడు కూడా పైప్ లైన్స్ పెట్టండి. యాన్సిబుల్ అనేది తర్వాత ప్రియారిటీ మీకు. విమ్ డాకర్ డాట్ యామల్ ఆల్రెడీ ఇక్కడ ఉందా? ఇందాక రాసాను మనం ఆల్రెడీ. యాన్సిబుల్ క్యాట్ ఇన్వెంటరీ సోనార్. మనం ఇంప్లిమెంట్ చేసాం కదా శివ ఆల్రెడీ. మనం ఇందాక చేసాం లాస్ట్ టైము. అవును, స్లేవ్లో రన్ చేసాం కదా. ఈ స్లేవ్లో కూడా మనం రన్ చేసింది యాన్సిబుల్ త్రూవేం కదండి. ఈ స్లేవ్లో అందుకే డాకర్ అన్నట్టుంది. ఒక్కసారి అది ఎక్కడుంది? వెర్ ఈస్ దట్ కోడ్ అవైలబుల్? డాకర్ ఇక్కడ, ఆ డాకర్ కోడ్ ఏదండి? ఇక్కడ ఏది రన్ అవుతుంది? ఒక్క నిమిషం ఆగండి. క్యాట్ డాకర్ డాట్ యామల్ జెన్కిన్స్ స్లేవ్ మీద ప్యాకేజ్. మరి కోడ్ లేదని, లేటెస్ట్ కోడ్ ఎందుకు లేదు ఇక్కడ? ఉందండి ఇక్కడ, సారీ, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు తినకి కలిసి డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ ఫైల్కి ఓకేనా. కంపేర్ సెలెక్టెడ్ చూడండి. ఫస్ట్ థింగ్, ఒక్క సెకండ్. డాకర్లో మనం రాయాల్సిన హోస్ట్ సోనార్ క్యూబ్ కాదండి, డాకర్ విఎం రాసుకుందాం. డాకర్ విఎం. ఓకే, ఆ డాకర్ ఎన్విరాన్మెంట్ రాసుకుందాం, కొంచెం మీనింగ్ఫుల్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ డాకర్ ఈఎన్వికి మనం ఏం చేయాలండి? ఐ నీడ్ టు క్రియేట్ దిస్ గై. వాట్ ఇస్ ఇట్? ఇన్వెంటరీ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. విమ్ ఇన్వెంటరీ. ఇప్పుడు సోనార్ ఉంది, ఇవన్నీ ఓకే. పని చేద్దాం, దానికి ఏం చేద్దాం? దిస్ గై డాకర్ ఈఎన్వి. తర్వాత మన ఐపీ అడ్రస్ ఏంటంటే దీనిది డాకర్ ఎన్విరాన్మెంట్ ఏమో దిస్ గై, అండ్ ఇది అండ్ దానికి డాకర్ ఈఎన్వి వార్స్. డాకర్ ఈఎన్వి వాట్స్. ఫైన్. ఇప్పుడు ఏం చేస్తాను? లెట్ మీ కంపేర్ దీస్ టు. ఓకే, చూడండి. ఫస్ట్ ఏమో స్లేవ్ అండి, ఇది డాకర్ ఈఎన్వి. ఇందులో స్లేవ్స్ అన్నీ ఉంటాయి. ఇందులో ఓన్లీ డాకర్ ఎన్విరాన్మెంట్ కావాల్సిన మాత్రమే ఉంటాయి. ఇఫ్ డాకర్ ఇన్స్టాలేషన్, తర్వాత యూజర్ క్రియేషన్. కొత్తగా యూజర్ క్రియేట్ చేసుకున్నానండి, ఎందుకంటే
యూజర్ ఎందుకు క్రియేట్ చేయాలి? అవసరం ఉంది అంటే దిస్ గాయ్ షుడ్ టాక్ టు సమ్మన్ హియర్, రైట్? ఇక్కడ ఏదో ఒక యూజర్తో కమ్యూనికేట్ చేయాలి కదా. ప్రీవియస్గా ఏం చేసాం, ఇదే మెషిన్ డాకర్ ఇన్స్టలేషన్ కాబట్టి నాకు పెద్ద అవసరం రాలేదు. బట్ నౌ వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు హ్యావ్ సమ్ మెకానిజం వేర్ సమ్వన్ ఫ్రమ్ హియర్ షుడ్ కమ్యూనికేట్ టు హియర్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ క్రెడెన్షియల్స్. అందుకోసం ఏం చేస్తాను, ఐఎమ్ యూజింగ్ ఏ యూజర్ నేమ్, తన పాస్వర్డ్, అలాగే బయట నుంచి కనెక్ట్ అవ్వాలనుకోండి ఈ పాస్వర్డ్ అథెంటికేషన్ కూడా ఎస్ అని పెట్టుకోవాలి కాబట్టి ఇది కూడా రాసుకున్నాను. ఓకే, సో ఇందులో పెద్ద కాంప్లెక్సిటీ అనేది, వెరీ సింపుల్ స్క్రిప్ట్ అది. నౌ లెట్ మీ గో బ్యాక్ హియర్, లెట్ మీ కాపీ దిస్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే విమ్ docker 1 dot yaml or docker env dot yaml, save. సో ఏం చేద్దాం నెక్స్ట్, ansible -playbook -i inventory docker env dot yaml -syntax -check. చూడండి, ఓకే. బిఫోర్ దాట్ అది పనిచేస్తుంది తెలియాలి కాబట్టి డాకర్ ఈఎన్లో లాగిన్ అవుతాను. చూసారంటే ఇది మన టెరాఫామ్ త్రూ చేయలేదండి, అందుకే మనకు నెట్వర్క్ ట్యాగ్స్ రాలేదు ఇక్కడ. ఆథరైజ్, ఓకే. ఇందులో డాకర్ ఉందా ఫస్ట్ చూద్దాం. డాకర్ నథింగ్ ఇస్ దేర్. క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎవరు యూజర్ లేరండి, మనం కొత్తగా మహాన్ యూజర్ క్రియేట్ చేస్తాం ఎందుకంటే ఇంకొక మెషిన్లో కనెక్ట్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో లెట్ మీ కమ్ బ్యాక్ హియర్, లెట్ మీ రిమూవ్ చేద్దాం మొత్తం, అది ఆల్రెడీ పనిచేస్తుందండి. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, ఎస్. ఇది అయిపోయింది, బ్రేక్ తీసుకుందాం 10 minutes. లెట్ దిస్ ఫినిష్. బయట ఓపెనింగ్ చాలా బెటర్గా ఉన్నాయండి. ఓకే, ఎస్టర్డే దర్ ఇస్ ఓపెనింగ్ ఇన్ యాపిల్ ఇండియాలోని, అట్ ది సేమ్ అబ్రాడ్లో కూడా. ద బేస్ ప్యాకేజ్ వాజ్ అరౌండ్ 1.9 to 3.5 బేస్ ప్యాకేజ్. చాలా బెటర్, చాలా మంచి ప్యాకేజ్. ఇండియాలో జాబ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం యూఎస్లో కూడా. బట్ యూఎస్ పొజిషన్ అది, యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఇండియా యాజ్ వెల్. దాన్ని బట్టి శాలరీ కూడా మారుతుంది. సార్ ఇప్పుడు ఈ యాపిల్లో ఫస్ట్ రౌండ్ రిటర్న్ టెస్ట్ ఉంటుందా సార్? దీనికి లేదండి రిటర్న్ టెస్ట్, అది ఓన్లీ ప్యూర్ క్యూబర్నెటీస్, జెన్కిన్స్, ఎనీ క్లౌడ్, ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్, జీసీపీ. ఓకే. నేను స్క్రీన్ షాట్ తీసుకోనండి ఒకసారి, నేను పోస్ట్ చేద్దాం కానీ మర్చిపోయాను. నేను ఒకసారి అది ఆ లింక్ పెడతాను, చూడండి మీరు. షూర్ సార్. ఓకే, ఎందుకంటే నేను కూడా టెంప్ట్ అయ్యా అప్లై చేద్దామని, తర్వాత లైక్ తీసుకున్నా. బట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ప్యాకేజ్ 1.9 అంటే ఎక్కువే కదా. 1.9 అంటే మంచి ప్యాకేజ్. $190,000 నుంచి $350,000. ఇది బేస్ అండి. వెన్ ఐ సే బేస్, దీని మీద స్టాక్సే బోల్డ్ వస్తాయి. ఓకే, ఒకసారి షేర్ చేయండి సార్ ప్లీజ్. నేను చేస్తాను నైట్ ఒకసారి. ఇప్పుడు ఒకసారి డాకర్ చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్, డాకర్ ఇన్స్టాల్ అయిందండి. ఎక్కడ చూడండి, డాకర్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాను నేను. సో డాకర్ వర్షన్ పర్ఫెక్ట్. ఒకసారి మనం యూజర్స్ని కూడా చెక్ చేద్దాం. ఈటీసీ పాస్వర్డ్, ఓకే, మహాన్ యూజర్ క్రియేట్ అయింది. ఒకసారి అలా డాకర్ పనిచేస్తుంది చెక్ చేద్దాం. డాకర్ ఎలా టెస్ట్ చేద్దాం, డాకర్ ఇమేజెస్ ఏమీ లేవు, జస్ట్ డాకర్ రన్ ఏం చెప్దాం అంటే హలో వరల్డ్ అందాం. అంటే ఇందులో ఓకే, హలో వరల్డ్ తప్పండి. ఫైన్, ఇఫ్ సి డాకర్ ఇస్ రన్నింగ్. సో థింగ్ ఏంటి, నవ్ ఐఎమ్ హ్యావింగ్ ఎన్విరాన్మెంట్ రెడీ. సో డెవలపర్ ఏం చెప్తాడు, శివ మాకు ఇప్పటిదాకా బిల్డ్ అయింది, కాకపోతే మాకు లోకల్లో కాదు క్లయింట్ డెమో ఇవ్వాలనుకుంటున్నాం, ఒక్కసారి మన అప్లికేషన్ని ఒక ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేయండి. అందులో ఫస్ట్ మనం పిక్ చేసుకుంటుంది ఏంటంటే ఎప్పుడైనా సరే వీళ్ళు పికప్ సంథింగ్ కాల్స్ డెవ్ ఎన్విరాన్మెంట్. అందులో బాగుంటే టెస్ట్లో బాగుంటే స్టేజ్లో బాగుంటే ప్రోడక్ట్గా వెళ్తాం. బట్ ఫస్ట్ డెవ్ ఎన్విరాన్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రా, తనకు కావాల్సిన సెటప్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, పైప్ లైన్ చేయాలి. క్లియర్ ఇలా? Yes, sure. రైట్, సో లెట్స్ టేక్ ఎ టైమర్ ఫర్ 10 minutes అండి.